ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఈ సంవత్సరం 2025 దేవుడు మనకిస్తున్నటువంటి ఈ వాగ్దానమును ఇచ్చినటువంటి ఈ వాగ్దానమును ఆ మాటలో ఉంది గదా! ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. మన రాజైన దేవుడు మనకు ముందుగా ఉంటాడని, ఆయనే మనకు నాయకుడిగా ఉంటాడని, నేను నేను మీ ముందర నడుస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేయడం జరిగింది. మన ముందర నడిచే దేవుడు అసలు ఎవరి ముందర వారికి అక్కడేముందంటే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎవరు వారసలా? ఎవరికి ముందుగా వెళ్తాడు? ఎవరికి ఎవరికి దేవుడు ముందు వారికి ముందుగా పోవును. వారు అంటే ఎవరు? ఈ మీకా తన ఈ గ్రంథంను ఎవరికి రాస్తున్నాడు అనంటే, తన చుట్టూ కొంతమందున్న ఆ జనులను ఉద్దేశించి, అలాగే ఆహ్, ఆ యూదులలో ప్రముఖులైన వారిని ఉద్దేశించి, అలాగే యాకోబు సంతతిని అనగా ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు, ఈ గ్రంథాన్ని రాస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత. వారు అనంటే ఎవరు అనంటే ఇక్కడ 12వ వచనంలో చూస్తే యాకోబు సంతతి తప్పక తప్పక నేను మిమ్మునందరిని పోగు చేయుదును. ఇశ్రాయేలీయులలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చుదును. తమ మేత స్థలములో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టినట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎవరికి ముందుగా పోతాడు దేవుడు అనంటే, వారికి అనగా ఎవరు అనంటే ఇశ్రాయేలీయులు. యాకోబు సంతతి అనగా ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలు కూడా అందరూ అని మెన్షన్ చేయలేదిక్కడ. 12వ వచనంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలులో ఎవరైతే శేషించిన జనాంగముగా ఉన్నారో వారితో దేవుడు ఈ మాట ప్రవచన పూర్వకంగా తన ప్రవక్త ద్వారా మాట్లాడుతా ఉన్నారు. ఇశ్రాయేలులో ఎవరైతే శేషించిన వారుగా ఉన్నారో వారితో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, నేను మీకు ముందుగా పోతాను. నేను మీ ముందర నడుస్తాను అని చెప్పి వాగ్దానం చేశారు. అసలు ఎవరు ఇశ్రాయేలీయులు? ఇశ్రాయేలీయులు ఎవరు అనంటే నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు మాట్లాడతారు. చూడండి అక్కడ నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం. పోనిమ్మని ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఎవరు ఇశ్రాయేలు అనంటే ఎవరు ఇశ్రాయేలీలంటే దేవుని కుమారులు, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు, దేవుని యొక్క ప్రథమ సంతతంట. జ్యేష్ఠ కుమారుడు, ప్రథమ సంతతి. ఆయన తన కొరకు ఏర్పరుచుకున్న వారిలో లేదా ఆయన తను కనిన వారిలో ఇశ్రాయేలీలు ఎవరు? జ్యేష్ఠులు, ప్రథమ సంతతి, మొదటి వారు ఒక మాటలో చెప్పాలి అనంటే. ఎక్కడో ఉన్న అబ్రహామును దేవుడు పిలుచుకొని అబ్రహామును ప్రత్యేకించి ఇశ్రాయేలీలు అంటే ఇక నేనేం మాట రాసుకున్నా అంటే ద పీపుల్ హూ సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్. ఈ ప్రపంచంలో ఉన్న వారందరిలో నుండి వేరు చేయబడిన ప్రజలు దేవుని కొరకు ప్రపంచంలో నుండి లేదా సర్వ మానవాళిలో నుండి దేవుని నిమిత్తము వేరు చేయబడిన ప్రజలు. గుంపులో గోవింద అన్నట్లుగా, నలుగురిలో నారాయణ అన్నట్లుగా అందరిలో కలిసిన వారు కారు వీరు. అందరితో పోల్చదగిన వారు, అందరితో కూడా సమానమైన వారు కారు వీరు. దే ఆర్ సపరేటెడ్ పీపుల్. దే ఆర్ ఎలెక్టెడ్, దే ఆర్ సెలెక్టెడ్ బై ద గాడ్. ఆయనకు ప్రథమ సంతతిగా ఉండడానికి దేవుని చేత ప్రత్యేకింపబడిన వారు ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహామును దేవుడు ఏర్పరచుకోవడం మనం ఎరిగిన సంగతే. అబ్రహాముని ఏర్పరచుకొని ఆయనకు వాగ్దానాన్ని చేసి ఆయనలో నుండి వాగ్దాన సంబంధమైన వారిని తన కొరకు దేవుడు పుట్టించుకోవడం జరిగింది. సృష్టిలో ఉన్న వారందరికీ తండ్రి ఎవరు చెప్పండి? వాస్తవంగా సర్వ సృష్టిలో ఉన్న వారందరినీ చేసింది దేవుడే కదా.
మనల్ని అందరిని చేసిన దేవుడే గదా! దాంట్లో డౌటేముంది? తల్లి గర్భంలో నుంచి ఒక ప్రాణం బయటకొస్తుందంటే, దాని వెనకాల దేవుని ఉద్దేశ్యం, ప్రణాళిక, ఆలోచన ఉంది కాబట్టే కదా! దేవుని ఉద్దేశ్యం లేకుండా, దేవుని ఆలోచన లేకుండా ఈ భూమి మీద పుట్టిన వారెవరూ లేరు. సో, అందరూ దేవుని పిల్లలే. అందరూ దేవుని ద్వారా, దేవుని ఉద్దేశాన్ని బట్టి భూలోకంలోనికి వచ్చిన వారే. కానీ ఇశ్రాయేలీయులు ఎవరు అనంటే, దేవుని కొరకు ఆయన మహిమను ప్రచురపరచడానికి, ఆయనను సేవించడానికి ఈ భూలోకంలో నుండి, మానవాళిలో నుండి ప్రత్యేకింపబడిన వారు. సెపరేట్ చేయబడిన వారు. అంటాడు కదా! మోషేను ఫరోతో మాట్లాడడానికి పంపించే సందర్భంలో ఒక మాట అంటారు. నీ జనులలో నుండి నా జనులను ప్రత్యేకించెదను అని. ఈ లోకపు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫరో, ఈ ఐగుప్తు ప్రజల్లో నుండి నా ప్రజలను నేను ప్రత్యేకపరుస్తాను. నా జనులు, నా కుమారులు, నా పిల్లలు, నా జ్యేష్ఠ సంతతి, నా ప్రథమ సంతతి అని దేవుడు మాట్లాడుతా ఉన్నారు. అంతటి గొప్ప భాగ్యము వారికి కలిగింది. ఎవరు ఇశ్రాయేలీలు అనంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలీలందరితో దేవుడు ఈ వాగ్దానం చేయట్ల. ఇశ్రాయేలులో శేషించిన గుంపు అని ఒక గుంపు ఉంది. ఈ గుంపుతో దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నారు. ఎవరు ఈ శేషించిన వారు అనంటే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, అలాగే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఒక గుంపును దేవుడు మెన్షన్ చేస్తా ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. 3వ వచనం నుండి చదువుకుంటే, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి. లేదా 2వ వచనం నుంచి చదువుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటది. 11వ అధ్యాయం 2వ వచనం నుండి, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో, ఇక్కడ నుండి ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఇశ్రాయేలు ప్రజలు వీరు దేవుని వాగ్దానములో నుండి వచ్చిన వారు. అబ్రహాము సంతతి, అబ్రహాములో నుండి ఇస్సాకులో నుండి యాకోబు. సో యాకోబు గర్భమున పుట్టిన వారందరూ కూడా ఇశ్రాయేలు, లేదా అబ్రహాము సంతతి అందరూ ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలులో శేషముగా ఉన్నది కొద్ది మందే అన్నమాట. రాత్రికాల సమయంలో దేవుడు మనతో కొన్ని మాటలు మాట్లాడారు. కొందరట వారిలో ఏమైపోయారు? తిరుగుబాటు చేయవారుగా, దేవుని మీద సనిగేవారుగా, విగ్రహారాధన చేయువారుగా ఉన్న కారణము చేత దేవుని సన్నిధి వారితో కూడా రాలేదు. కొందరు నశించిపోయారు, కొందరు మరణం అయిపోయారు. మార్గ మధ్యలోనే కనాను వరకు చేరలం. ఏ వాగ్దానం అయితే అబ్రహాముతో చేశాడో, ఏ వాగ్దానం అయితే ఇశ్రాయేలు సంతతి కొరకు దేవుడు సిద్ధపరిచి పెట్టి ఉన్నాడో, ఆ వాగ్దానము శేషించిన వారు మాత్రమే స్వతంత్రించుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో అబ్రహాము సంతతి అందరూ ఇశ్రాయేలీయులే. కానీ అబ్రహాము సంతతిలో అబ్రహాముతో చేయబడిన వాగ్దానమును ఎవరు స్వతంత్రించుకున్నారంటే, ఎవరైతే శేషముగా మిగిలి ఉన్నారో, దేవుడు నడిపించిన మార్గం అంతటిలో ఎవరైతే తాలుకొని సహనముతో, ఓర్పుతో, విశ్వాసముతో ముందుకు కొనసాగారో వారు మాత్రమే కానానులో ప్రవేశించినట్లుగా దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉంది.
మిగతా వారు ఎందుచేత స్వతంత్రించుకోలేకపోయారు? వారు కూడా ఇశ్రాయేలీలే గదా! వారికి కూడా వాగ్దానం చేయబడింది గదా! వారు కూడా దేవుని పిల్లలే గదా! ఎందుచేత వారి విషయంలో వాగ్దానము విఫలమైపోయింది, నెరవేర్చబడలేదంటే వారి యొక్క అవిధేయత. రాసుకోండి. రిఫరెన్స్‌లు చూపించొచ్చు గానీ, రిఫరెన్స్‌లు చూపించడానికి టైం సరిపోదు. వారు దేవునికి శేషములో రాకుండా మిగిలిన వారు ఏమైపోయారంటే, దేవునికి సంతాపము కలుగచేశారు. కీర్తనలు 78వ కీర్తన 41 వచనంలో ఉంటుంది. వారు దేవునికి సంతాపమును పుట్టించారంట. అయ్య బాబోయ్! వీళ్ళని ఎందుకు తీసుకొచ్చాను ఐగుప్తులో నుండి? నేనెంత కార్యాలు చేశాను. వీరేంటి ఇలా ఉన్నారని దేవుడు దుఃఖపడేటట్లుగా ఉంది వారి యొక్క ప్రవర్తన. 78వ కీర్తన 41 వారు దేవునికి సంతాపము కలుగు చేసిన వారుగా ఉన్నారు. యెషయా గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనం వారు దేవునిని లక్ష్య పెట్టని వారుగా, దేవుని యొద్ద విచారింపని వారుగా ఉన్నారు. తప్పిపోయిన వారు వాగ్దానంలో నుండి తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు తప్పిపోయారంటే, మొదటిగా వారు దేవునికి సంతాపాన్ని కలుగు చేశారు. పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తూ అంటారు కదా, అనేకులు తమ అవిశ్వాసము చేతనే, అవిధేయత చేతనే వారు దేవునికి సంతాపం కలుగజేశారు. యెషయా 31:1 ప్రకారం వారు దేవుని లక్ష్య పెట్టలేదు. దేవుని మాటను లక్ష్య పెట్టలేదు. మూడవదిగా వారు దేవుని యొద్ద నాలుగవది యెషయా గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనంలో వారు దేవుని తిరస్కరించారు. దేవుడెవరో, మోషే ఎవరో మాకు తెలీదు. మాకొక దూడ గావాలి, మాకొక విగ్రహం గావాలి అని చెప్పి ఐగుప్తును ఆశ్రయించారు. ఐగుప్తు ఆచారాన్ని ప్రవేశపెట్టుకున్నారు. దేవుణ్ణి తిరస్కరించారు నాలుగవదిగా. ఐదవదిగా వారు అవిధేయులైన పిల్లలై ఎదురాడు వారుగా ఉన్నారు దేవునికి. వాటన్నిటికి రిఫరెన్సెస్ అక్కర్లేదు. మీకు బైబిల్ తెలిసిన వారే కాబట్టి నార్మల్ చెప్తున్నా. ఐదవదిగా అవిధేయులైన పిల్లలై దేవునికి ఎదురాడు వారుగా ఉన్నారు. అవిశ్వాసం. ఆరవది అవిశ్వాసం. అవిశ్వాసం. మితిమీరిన కోరికలు. ఏడవది వారి యొక్క మితిమీరిన కోరికలు. వీటన్నిటిని బట్టి సనుగులు. వీటన్నిటిని బట్టి ఏమైపోయారు వారంటే, దేవుడు చేత వాగ్దానము చేయబడిన వారు. అప్పటికి కొంతమందికి ఒక ధైర్యం ఉంటదా? దేవుడు మాట ఇచ్చాడంటే దేవుడు నెరవేరుస్తాడు గదా! దేవుడు చేస్తాడు గదా! ఏ విధం చేతనైనా వాగ్దానం చేశాడు కాబట్టి మనం ఎలాగున్నా నెరవేరిపోతది గదా! అన్నటువంటి ఒక ఆలోచనకు, ప్రలోభానికి, అపవాది చేత మోసపరచబడుతున్న వారు చాలా మంది విశ్వాసులు. వెళ్ళిపోయి న్యూ ఇయర్ వచ్చిందంటే వాగ్దానాలు వచ్చేస్తాయి. మంచిగా వచ్చేస్తాయి. దేవుడు నీతో ఎంత శ్రేష్టమైన వాగ్దానము చేసినప్పటికీ కూడా నీ ప్రవర్తన సరిగా లేకపోతే, శేషించిన గుంపులో నీవు ఉండకపోతే గనుక ఆ వాగ్దానము నీ విషయంలో విఫలమయ్యే ఛాన్సులు చాలా 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 ఉన్నాయి. సో వాగ్దానం వచ్చేసింది, ప్రార్థన చేసేస్తున్నాను రోజు నెరవేరిపోతుంది కదా అనుకుంటే పొరపాటు. సో వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఏమై ఉండాలి? ఎవరికి చేస్తున్నాడు అసలు ఈ వాగ్దానం దేవుడు అనంటే, శేషించిన వారికి. ఎవరైతే సెపరేట్ ఇశ్రాయేలీలు అంటే ఇశ్రాయేలులో శేషించిన వారికి. ఈ మాట రాసుకోండి, శేషించిన వారికి కాదు. ఎవరికి వాగ్దానం అంటే ఇశ్రాయేలులో శేషించిన వారికి. ఆ సనిగే వారిలో లేకుండా, తిరుగుబాటు చేసే వారిలో లేకుండా, అవిశ్వాసం చూపించే వారిలో లేకుండా, దేవునికి ఎదురాడేవారుగా లేకుండా, విగ్రహారాధనలో చోటిచ్చేవారుగా లేకుండా, మితిమీరిన తిండిబోతుల్లాగా అటువంటి వారిలో చేరకుండా, వ్యభిచారపు క్రియలు కలిగిన వారిలో చేరకుండా, ఎవరైతే ఇట్టి మనస్సును కలిగి ఉండి తమ్మును తాము ప్రత్యేకించుకున్నారో ఆ గుంపులలో చేరకుండా ఎవరైతే సెపరేట్ గా ప్రత్యేకింపబడిన జీవితాన్ని కలిగి ఉన్నారో వారు శేషించిన వారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం.
ఇశ్రాయేలు వినుము, నీకంటే బలము గల గొప్ప జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. దేవుడు మనతో చెప్తున్న మాట, ఓ ఇశ్రాయేలు విను, ఏంటంట, నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశమంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకున్నటకై నేడు నీవు యొర్దానును దాటబోచున్నావు. ఈ శేషించిన వారు ఇప్పుడు ఏవైతే ఏ జాతుల వారినైతే, ఏ గుంపు వారినైతే మనం చెప్పామో వారిలో చేరకుండా తమను తాము ప్రత్యేకపరుచుకున్నారు. వీరు సనిగే వారిలో లేరు, గొనిగే వారిలో లేరు, వ్యభిచారంలో లేదు, విగ్రహారాధనలో లేరు, తిరుగుబాటు చేసే వారిలో లేరు, మితిమీరిన కోరికలు కలిగిన వారిలో లేరు, అవిశ్వాసము చూపే వాళ్ళు లేరు, అవిధేయత చూపే వాళ్ళు లేరు. అలాగనే ఈ శేషించిన వారు ఎవరు అనంటే, ఈ శేషించిన వారు ఏం చేశారు అనంటే, ఇంకా వీరు యొర్దానును దాటారు. చెప్పండి ఆ మాట. యొర్దానును దాటారండి. యొర్దాను అనగా అది లోకమునకు సాదృశ్యంగా ఉంది. అందరూ యొర్దానును దాటలేకపోయారు. అవిశ్వాసము చేత బలిష్టమైన జనాంగం, అయ్య బాబోయ్ వాళ్ళని చూస్తుంటేనే మా ప్రాణాలు అవిసిపోతున్నాయి అని చెప్పేసి, వాళ్ళని చూస్తుంటేనే వీటిని అసలు ఈ సమస్య ఏంటి బాబోయ్, నేను దాటగలనా, అదేంటి మరి ఇంతకాలం అసలు చూడండి, అంతవరకు దే ఆర్ సర్వైవ్డ్. సనిగే గుంపులో నుంచి, వ్యభిచారం చేసినటువంటి వారి గుంపులో నుంచి, తిరుగుబాటు చేసినటువంటి వారి గుంపులో నుంచి, ఈ ఏవైతే చెప్పుకున్నాం ఈ రకరకాల జాతుల లేదంటే హృదయము మనసాక్షి కలిగిన వారందరిలో నుండి ప్రత్యేకింపబడ్డారు, సర్వైవ్ అయ్యారు. వీరు ఆ పాపములు చేసిన వాళ్ళు చేరలేదు. కానీ ఇక యొర్దానును దాటి దేవుడు వాగ్దానం చేసిన దేశంలోకి అడుగు పెడతాము అనగానే అవిశ్వాసానికి చోటిచ్చి ప్రవేశింపలేకపోయారు. చాలా బాధేస్తుంది. ఇంత దూరం ప్రయాణించారు, ఐగుప్తు దాటారు, ఎర్ర సముద్రం దాటారు, అనేక తెగుళ్లను దాటారు, దేవుని ఉగ్రతను దాటారు, పలు మార్లు దాటారు దేవుని ఉగ్రతను, అనేక కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు వారు చూసిన వారిగా ఉన్నారు. కానీ ఎరుకో వాసులను చూడగానే అమ్మ బాబోయ్, వాళ్ళు పెద్ద పెద్ద దేహ దారుఢ్యము కలిగిన వారు, వారి దృష్టికి ఒక మిన్నల వలె ఉన్నాం, వారి దృష్టికి ఏదో పురుగుల్లాగా కనిపిస్తున్నాం, మన వల్ల అవ్వదు, అన్ని తట్టుకున్నా ఇక్కడ పడిపోయారు. మత్తయి సువార్తల్లో రాయబడినట్లుగా, నేను మారుమనసు పొందాను కదా, నేను బాప్తిస్మం పొందాను కదా అని అనుకుంటే సరిపోదు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటాడంటే, మీ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి, ఇదిగో ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళెమును బాగుగా శుభ్రం చేయను. వచ్చి పడ్డారు కదా, కళ్ళెము అనగా పొలము, కళ్ళం అంటారు కదా దాన్ని. సో వచ్చి పడిపోయారు, సంఘంలో వచ్చి పడిపోయారు కదా, మారుమనసు పొందారు, వీళ్ళు బాప్తిస్మం తీసుకున్నారు కదా అని చెప్పేసి చెల్లపోని అని చెప్పేసి ఆయన కొట్టు అనబడిన పరలోక రాజ్యంలో నిన్ను చేర్చుకోడండి. ఏమై ఉండాలట, గట్టి గింజలను పోలిన వారై ఉండాల, మంచి ఫలములు, మారు మనసుకు తగిన ఫలములు ఫలించువారుగా ఉండాల. దేవుని నమ్ముకున్నాం అంటే సరిపోదు, ప్రార్థనకు వస్తున్నాం అంటే సరిపోదు, దేవుని బిడలము అని చెప్పుకుంటే సరిపోదు, తగిన ఫలములు ఫలించాలి. ఆయన చేటతో, ఆయన కళ్ళములో చేర్చబడిన ఆ గింజలను బాగుగా శుభ్రం చేస్తాడు. పైపైన కాదు, అక్కడ దాకా తీసుకొచ్చిన దేవుడు వారిలో ఆ కార్యం జరగకుండా, అవిశ్వాసం అనగా వారిని అక్కడ పరీక్షించకుండా ఉండొచ్చు, వెళ్ళి వాళ్ళని పంపించవచ్చు, యొర్దాను దాటి దాంట్లోకి పంపించేసేయచ్చు, స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు వారికి అనుమతి ఇవ్వచ్చు, అక్కడ పరీక్షించకుండా వారిని ఎలా చేయొచ్చు కనాను దేశంలోనికి. కానీ అక్కడ కూడా దేవుడు వారిని పరీక్షించాడు. అనేకులు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో. ఈరోజు నీలో అన్ని లక్షణాలు లేకపోవచ్చు, అవిధేయత లేకపోవచ్చు, సనుగులు ఉండొచ్చు,
సనుగు లేకపోవచ్చు, అవిధేయత ఉండొచ్చు, తిరుగుబాటు చేసే స్వభావం ఉండొచ్చు, వ్యభిచార సంబంధమైన క్రియలు అనగా దేవుణ్ణి విడిచి మనుషులకు, లోకానికి చోటివ్వడం, లోకాన్ని స్నేహించడం, లోకాన్ని ప్రేమించడం, మితిమీరిన కోరికలు, తృప్తి లేని జీవితం, సనిగే జీవితం, వీటిలో ఏమున్నాయో అన్నిట్లో బాగుండి ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయిన దేవుని వాగ్దానం నీ పట్ల విఫలమవుతుంది. కనుక చాలా జాగ్రత్తగా వాగ్దానములన్నీ ఇశ్రాయేలీయులవే. వాగ్దానాలన్నీ వీరివే. ఒక చక్కని మాట ఉంటది రోమీయులకు రాసిన పత్రికలోనే, వాగ్దానాలన్నీ వారివే. కానీ వారికి చేయబడిన వాగ్దానంలో నుండి వారే తప్పిపోయారండి. అంత శ్రేష్టమైన కృపలో నుండి వారు తప్పిపోయారు. శేషించిన వారిలో మనం ఉండాలి అనంటే వీరిలో చేరక ఉండాలి. ఈ గుంపుకు తగిన వారిలో మనం చేరక ఉండాలన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా చూద్దాం ఈ శేషించిన వారి లక్షణాలు. కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా ఈ ఇశ్రాయేలీలు ఎవరు అనంటే, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23వ వచనాన్ని ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23. ఆయనను 22వ వచనం, దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. అసలు ఇశ్రాయేలు ప్రజలే వాగ్దానము చేయబడిన వారు. ఎవరు చెప్పండి? వాగ్దానము చేయబడిన వారు, వాగ్దాన సంబంధులైన పిల్లలు. శరీర రీతిగా కలిగిన వారు కాదు. అయ్యో నాకు ఏ విధం చేతనైనా పిల్లలు కలగాలి అని చెప్పేసి శారమ్మ అబ్రహామునకు ఒక సలహా అయితే ఇచ్చింది. హాగర్ ద్వారా నువ్వు పిల్లలుగాను మనం అట్లా పిల్లల్ని సంపాదించుకుందాం అని చెప్పేసి అంటే ఆ ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఏమన్నారు? హాగర్ ద్వారా నీకు పిల్లలు కలిగినప్పుడు కానీ అది నీ సంతానం అనబడదు, వాగ్దానము వలనైన సంతతే. అనగా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ద్వారా వారికి కలిగిన ఇస్సాకు వలన కలిగినదే నీ సంతతిగా పిలువబడుతుందని చెప్పి దేవుడు స్పష్టంగా అబ్రహాముకు సెలవీయడం జరిగింది. సో ఇశ్రాయేలు ఎవరు అనంటే వాగ్దానము చేయబడిన వారు, నిబంధన చేయబడిన వారు, దేవుని చేత నిబంధన చేయబడిన బిడ్డలు. దేని చేత దేవుడు వారితో నిబంధన చేశాడు? శరీర రీత్యా వారిలో సున్నతి చేయుటను బట్టి, సున్నతి చేసుకొనుట ద్వారా, సున్నతి చేయబడుట ద్వారా వాగ్దాన సంబంధమైన. అందుకే మోషే తన మామ ఇంటి దగ్గర నుంచి తన మామ ఇంటి దగ్గర నుండి తన భార్యను పిల్లలను కూడా తీసుకొస్తాడు. దేవుడు చెప్తాడు కదా, నువ్వు వెళ్ళాలి, ఫరో ఎదుటికి వెళ్ళి మాట్లాడాలి, నా ప్రజలను విడిపించాలి అని అంటే ఓకే అని చెప్పి బయలుదేరిపోతాడు మోషే. మార్గ మధ్యంలో దేవుని దూత అతనికి విరోధముగా నిలిచి దూసిన ఖడ్గము చేత పట్టుకొని మోషేని చంపడానికి ప్రయత్నం చేసింది. ఎందుచేత అంటే తన కుమారుడికి సున్నతి చేయకుండా ఐగుప్తులోనికి తీసుకెళ్తున్నాడు మోషే. సున్నతి చేయబడి అనగా దేవుడు ఏదైతే అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి గుర్తు ఏంటి? సున్నతి. వారి శరీరం ముందు ఆ సున్నతి కనపడాలి. ఆ సున్నతి కనపడకపోతే వారు ఇశ్రాయేలు జనాంగములో చేర్చబడిన వారు కారు, వారు ఇశ్రాయేలు జనాంగముల నుండి కొట్టివేయబడతారు. సో అది నిబంధనగా దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు దేవునికి మధ్య సున్నతి అనే దాన్ని నిబంధనగా దేవుడు వారికి గుర్తుగా ఇచ్చారు. సో వీరు నిబంధన చేయబడిన వారు, వాగ్దాన సంతతిగా పిలువబడిన వారు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4 నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఎవరు ఇశ్రాయేలు ప్రజలు అని అంటే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం
4 నుంచి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రదానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఈ మాట నోట్ చేసుకోండి. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కాదు గాని. ఈ మాట కూడా నోట్ చేసుకోండి. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడను. అనగా శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇక్కడ స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. అబ్రహాము సంతానమైనంత మాత్రాన ఇశ్రాయేలీలందరూ ఇశ్రాయేలు కారట. ఎవరితో అయితే దేవుని యొక్క నిబంధన స్థిరపరచబడుతుందో, నిబంధనలోనికి ఎవరైతే రాగలుగుతారో వారు మాత్రమే ఇశ్రాయేలీలు. ఇప్పుడు ఈ సనిగిన వారు ఉన్నారే వారు ఇశ్రాయేలీలు కారు. ఈ తిరుగుబాటు చేసిన వారు ఉన్నారే వారు ఇశ్రాయేలీలు కారు. ఈ అవిశ్వాసులుగా ఉన్నారే వారు ఇశ్రాయేలీలు కారు. అవిధేయులైన పిల్లల ఎదురాడు వారుగా ఉన్నారే వారు ఇశ్రాయేల్ ప్రజలు కారు. దేవునికి సంతాపమును కలుగు చేయవారుగా ఉన్నారు కదా వారు ఇశ్రాయేలీలు కారు. దేవుణ్ణి లక్ష్య పెట్టిన వారుగా, దేవుని యొద్ద విచారణ చేయని వారుగా, దేవుణ్ణి తిరస్కరించే వారుగా ఉన్నారు కదా వీరు ఇశ్రాయేలీలు కారు. అందుకే స్పష్టంగా దేవుడు చెప్తున్నారు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీలు కారు. ఇక్కడ అర్థం ఏంటంటే యాకోబు సంబంధులందరూ, యాకోబుకు గర్భమును పుట్టిన వారందరూ ఇశ్రాయేలీలు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత ఈరోజు మనము కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలుగా పిలువబడుతున్నాం. అబ్రహాము సంతతి దేవునికి ప్రథమ సంతతిగా జ్యేష్ఠులుగా ఉంటే మనం తరువాతి వారిగా ఉన్నాం. తర్వాత వారముగా మనం పిలువబడుతున్నాం. ఎలాగైతే సున్నతి అనే ఒక నిబంధనకు గుర్తుగా వాగ్దానము చేయబడిన లోకములో నుండి ప్రత్యేకింపబడిన వారుగా దేవుడు వారిని సపరేట్ చేసుకున్నారో, సున్నతి చేసుకునట ద్వారా దేవుడు వారితో నిబంధనను స్థిరపరిచారో, అలాగే క్రీస్తు రక్తము చేత మనల్ని కూడా నిబంధనలోనికి, వారైతే శరీరమందు సున్నతి చేయబడట ద్వారా దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారుగా దేవుని పిల్లలుగా పిలువబడ్డారు, ఎంచబడ్డారు. మరి మనం ఎలాగ ఇశ్రాయేలీలుగా ఎంచబడతాము, మనం ఎలాగ ఇశ్రాయేలీలం అవుతాము అని అంటే, ఎలా ఇశ్రాయేలీలం అవుతాం? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మి విశ్వసించి రక్షణ పొంది బాప్తిస్మము పొంది రక్తము, సున్నతి అని అంటే అక్కడ రక్తం చిందించబడుతుంది. అక్కడ కూడా అది మన రక్తం, అది ఇశ్రాయేలీయుల రక్తం, అది శరీర రక్తం. ఇక్కడ క్రొత్త నిబంధన, నూతన నిబంధన ద్వారా దేవునితో కూడా, దేవునికి మనం పిల్లలు అవుతాం. ఎట్లా అవుతాము అని అంటే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు. ఆయనను మునపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టి వేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసును. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఈలాగు చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. దేనిని బట్టట 11వ వచనం, మనం మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారనబడిన వారి చేత సున్నతి లేని వారమనబడిన మీరు
అంతే గదా! ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు మనల్ని ఎలా చూస్తారండి? ఇశ్రాయేల్ ప్రజల్లోకి మనం వెళ్ళిపోయాం. ప్రేమిస్తారు. పరదేశులుగా మనల్ని స్వీకరిస్తారు, ఆతిథ్యమిస్తారు, ప్రేమిస్తారు తప్ప అన్యులుగా ఎంచుకుంటారు. శపితమైన ప్రజలుగా మనల్ని ఎంచుకుంటారు మరి. కారణం ఏంటి? మేము దేవుని చేత ఎంపిక చేయబడ్డాం. మేము సున్నతి ద్వారా దేవునితో సర్వశక్తుడైన దేవునితో నిబంధనలోనికి చేరిపోయాం కాబట్టి మీరు సున్నతి లేని వారురా బాబు అని చెప్పి వారి చేత మనం పిలువబడిన వారమట. పిలువబడుతున్న వారమే గదా! అయితే ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుగాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేని వారును. ఇశ్రాయేలీయులెవరు? వాగ్దానములు పొందుకున్నవారు. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం గదా! వాగ్దానాలు వారియి, పితరులు వారి నిబంధన వారివి. క్రీస్తు గూడా వారిలోనే పుట్టాడు. సకల ఐశ్వర్యాలు, సకల ఆశీర్వాదాలు మొత్తం వాళ్ళయేనండి. అర్చన అంటే యాజకత్వం మొత్తం సమస్తం వాళ్ళయే. యాజకత్వం వాళ్ళదే, ఆశీర్వాదాలు వాళ్ళయే, నిబంధనలు వాళ్ళయే, వాగ్దానాలు వాళ్ళయే, మొత్తం వాళ్ళయే. దేవుడు మొత్తం వాళ్ళకే రాసిచ్చేసాడు ప్రాపర్టీ అంతా. ఆఖరికి ఆయన గూడా ఆళ్ళల్లోనే పుట్టాడు. ఆళ్ళల్లో నుంచే వచ్చాడు. అబ్రహాము కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అయితే మనమెలా ఉన్నాం? మనమెవరిమి అనంటే ఇశ్రాయేలుతో సహపౌరులం కాదు. వారితో కూడా సమానమైన ఏమంటారు? సిటిజన్‌షిప్ కలిగిన వారం కాదు. పరదేశులం. వారికిని, దేవునికి మనం ఎవరము అనంటే పరదేశులము. వాగ్దాన నిబంధనలు లేని పరజనులము. బాధేస్తది గదా! చదువుతున్నప్పుడు. అబ్బా! అనిపిస్తది. పరజనులను నిరీక్షణ లేనివారు. వారికొక నిరీక్షణ ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు ఒక నిరీక్షణ ఉంది. దేవుడు వారికి కనపడుతున్నారు, మాట్లాడుతున్నారు. వారికొక నిబంధన చేయబడింది, వాగ్దానం చేయబడింది. వారికొక నిరీక్షణ ఉంది. కానీ మనకొక నిరీక్షణ లేదు. లోకమందు దేవుడు లేనివారునై ఉండి ఎలా బ్రతుకుతున్నాం? ఏదో చెట్టుని, మట్టిని, రాయిని, రప్పను, కనబడిన ప్రతి దానిని ఎవరో ఒకళ్ళే సహాయం చేయబోతారా? ఎవరో ఒకళ్ళే వినకపోతారా? ఎవరో ఒకళ్ళే మనకు గూడా ఉన్నారులే. దేవుడు నిజమైన దేవుడు లేని వారం. క్రీస్తుకు దూరస్తులై ఉండిరని మీకు జ్ఞాపకం చేసుకొనుడి. స్టార్టింగ్‌లో ఈ మాటలు చదివితే చాలా బాధేసేస్తది నాకు. ఎందుకు ప్రభువా ఇశ్రాయేలు మరి మమ్మల్ని గూడా ఆళ్ళలోనే పుట్టించొచ్చు గదా! మేము గూడా చక్కగా నిబంధన జనులముగా, నిరీక్షణ కలిగిన ప్రజలముగా, యాజక రూపమైన సమాజముగా మేము గూడా ఉందుము గదా ప్రభు! మాకెందుకయ్యా ఇది అన్ని జనులు అని పద్దాక వాక్యం నుంచి మాట్లాడుతుంటే చాలా బాధేసేది. ఎవరో గుచ్చినట్టు, పొడిచినట్లు అనిపిచ్చేది. కానీ ఇక్కడ అంటాడు గదా పౌలు గారు, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. మనకు రక్షణ. మనల్ని గూడా దేవుడు అంటే తెలియని స్టార్టింగ్ డేస్‌లో అనిపిస్తది. వాళ్ళకేంటి దీవెన, వాళ్ళని ప్రత్యేకపరుచుకున్నాడు. మనల్ని ఎందుకు ఇలా వదిలేసాడు. లేదు. ఆ కాలంలో వారిని కటాక్షించినట్లు ఈ కాలంలో మనల్ని కటాక్షిస్తున్నాడు దేవుడు. మరి శ్రేష్టమైన నిబంధనకు మనల్ని వారసులుగా దేవుడు మార్చాడు. శరీరమందు చిందింపబడిన రక్తము ద్వారా కలిగిన సున్నతిని బట్టి వారు దేవుని కుమారులుగా మార్చబడితే, క్రీస్తు శిలువ రక్తము ద్వారా మనలను కుమారులుగా దేవుడు అంగీకరించడం జరిగింది. ఎంత గొప్ప ధన్యత! దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! సో, మనం దూరస్తులమే. వాగ్దానాలు మనయి గాదు. యాజకత్వం మనది గాదు. కానీ కృప చేత ఆయనను విశ్వసించుటను బట్టి, ఆయనను ఆశ్రయించుటను బట్టి, ఆయనను నమ్ముటను బట్టి మనకి కృప చేత ఏం కలిగింది? ఈ రక్షణ కలిగింది. క్రీస్తు రక్తం అనే నిబంధనలోనికి ఎవరైతే వస్తారో వారు ఇప్పుడు ఏమవుతారు అనంటే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. ఇక్కడ ఒక మాట అంటారు గదా! ఇశ్రాయేలు జనులందరూ ఇశ్రాయేలు కారు. అదే మాటను మనం అనువదించుకోవాలి అనంటే సంఘములోనికి చేర్చబడిన విశ్వాసులందరూ విశ్వాసులు కారు. నువ్వు సంఘంలోనికి చేర్చబడినంత మాత్రాన, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నంత మాత్రాన, లేదంటే బైబిల్ చదువుతున్నంత మాత్రాన, ప్రార్థనలకు వస్తున్నంత మాత్రాన లేదు. నీలో దేవునికి నీకు మధ్య నిబంధనగా ఒకటి ఉండాలి. అదేంటి అనంటే క్రీస్తు రక్తములో కడుగబడుట. దానికి గుర్తుగా నీవు పొందిన బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! కొంతమందిని ఈ మాట నిరుత్సాహపరచొచ్చు. బాప్తిస్మం పొందని వారిని. కానీ వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పాలి గదా! దాచిపెట్టొద్దు గదా! సో, ఎవరు ఇశ్రాయేలీయులు?
క్రీస్తు రక్తము చేత నిబంధనలోనికి వచ్చారో, ఎవరైతే దేవునితో కూడా సమాధాన పరచబడతారో, యేసు రక్తములో వారు కడగబడతారో వారు ఇశ్రాయేలీయులు. మిగతా వారందరూ కారు. అదేంటక్క? మేము ప్రార్థన చేస్తున్నాంగా, దేవుడు మా ప్రార్థన వింటున్నాడు. చేస్తాడు, వింటాడు. చేస్తాడు, వింటాడు, కార్యాలు కూడా చేస్తాడు. కానీ నిబంధన జనంలోనికి రావాలి అనంటే దేవుడు సిద్ధపరిచిన ఆ యొక్క శ్రేష్టమైన కృపలోనికి రావాలి అనంటే, నీ కొరకు వాగ్దానం చేయబడిన పరమ కానానుకు నువ్వు చేరాలి అనంటే, నీకు ఎన్ని ప్రార్థనలకి దేవుడు జవాబిచ్చినా, ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత కృప చూపించినా ఇప్పటి వరకే అది. వితౌట్ బ్యాప్టిజం, బాప్తిస్మం పొందకుండా పరలోక రాజ్యం ఎవరు చేరలేరు. దేవునితో రక్త సంబంధమైన నిబంధనలోనికి ఎవరు రాలేరు. ఇశ్రాయేలు, ఎవరు ఇశ్రాయేలు? వాగ్దానము చేయబడిన వారు. చెప్పండి, ఎవరు వీరు? వాగ్దాన సంతతి, శరీర సంబంధమైన వారు కారు. వాగ్దానము చేయబడిన వారు, వాగ్దానము ద్వారా కలిగిన వారు. ఎలాగైతే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసి ఇశ్రాయేలుని ఇచ్చాడో, యేసుక్రీస్తు ప్రభునందు అన్యజనులు ఆశీర్వదింపబడినట్లు యేసుక్రీస్తు ప్రభువునకు వాగ్దానం చేసి మనల్ని ఇచ్చాడు దేవుడు. సో ఇశ్రాయేలీయులు వారందరూ సున్నతి పొందిన వారు ఎలాగన నిబంధనలోనికి వచ్చారో, ఎలాగన ప్రత్యేకించబడేవారో, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు సంఘములో చేర్చబడిన నీవు, సంఘములో చేర్చబడిన తరువాత క్రీస్తు రక్తములోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు దేవునితో కూడా నీకు ఒక నిబంధన కలుగుతుంది. నిబంధన ప్రజగా నీవు మార్చబడతావు. రెండవదిగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నతనయేలుని చూసి యేసుక్రీస్తు ప్రభువారే సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని అనంటే, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేరు. సో ఇప్పుడు ఈ శేషించిన ఇశ్రాయేలీయులు, చెప్పండి ఆ మాట. లేదా ఇశ్రాయేలులు శేషించిన వారు ఎవరు వీరు అనంటే, నిబంధనలోనికి వచ్చిన వారు. వాగ్దానము ద్వారా లేదా వాగ్దానము చేత నిబంధనలోనికి వచ్చిన వారు. రెండవదిగా వీరు ఎవరు అనంటే, కపటము లేనివారు. నిజముగా ఇశ్రాయేలీయుడు అని దేవుడు ఎందుకు అక్కడ మెన్షన్ చేశారంటే, చాలా మంది ఉన్నారు ఆడ గుంపు. మేము ఇశ్రాయేలీలో, మేము అబ్రహాము సంతతి, మేము అసలు పొంగిపోతున్నారనమాట. మీకు తెలుసా, మా పితరుడు అబ్రహాము దేవుడే కనపడ్డాడు, దేవుడే కనపడ్డాడు, దేవుడే పిలుచుకున్నాడు, దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. తెలుసా, మేము ఆయన పిల్లలు. ఏమనుకుంటున్నారు మా గురించి? చిన్న చితక వ్యవహారం కాదు ఇది, ఇది చాలా గట్టి సరుకు అని చెప్పేసి తమ్ముని గురించి తామే అతిశయపడువారుగా, తమ్మును తామే హెచ్చించుకుని వారుగా, తమ్మును బట్టి తామే గర్వించువారుగా ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారండి. అందుకే యోహాన్ అంటాడు, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పినవాడు ఎవరు? మేము అబ్రహాము సంతతి అనుకుంటున్నారేమో. అబ్రహాము సంతతి, అందరూ అబ్రహాము సంతతి అనబడరు. మీ ద్వారా కాకపోతే రాళ్ళలో నుంచి దేవుడు పుట్టిస్తాడు అని అన్నాడు. అబ్రహాముకు రాళ్ళలో నుండి పుట్టిస్తాడు దేవుడు పిల్లల్ని అన్నాడు. సో కొంతమందికి ఒక గర్వం ఉంటుంది, మేము పలానా ఫ్యామిలీ, వీఆర్ బార్న్ క్రిస్టియన్స్ కదా. కొంతమందిలో ఒకటి ఉంటుంది, ఏదంటే వీఆర్ సీనియర్స్. మేము సీనియర్స్ అండి, 7 years అవుతుంది దేవుణ్ణి నమ్ముకొని, 8 years అవుతుంది, 9 years అవుతుంది. కానీ బ్రతుకు చూస్తే కపటం కపటం కపటం. నతనయేలు ఎవరు అనంటే, కపటము లేనివాడు. ఈరోజు మనము శేషించిన వారిలో ఉండాలి అనంటే మొట్టమొదటిగా నిబంధనలోనికి రావాలి. వాగ్దానం చేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ యాగములోని ద్వారా ప్రభు చేసిన ప్రభు మన కొరకు కాచిన రక్త సంబంధమైన నిబంధనలోనికి మనం రావాలి. రెండవదిగా కపటము లేని వారముగా బ్రతకాల. చాలా మంది పైకి ఒకటి, లోపల ఒకటి. మనల్ని ప్రేమించేవారు మనలో ఉన్న లోపాలని
వ్యక్తిగతంగా మనం ఉన్నప్పుడు మనతో చెప్తారు, గద్దిస్తారు, హెచ్చరిస్తారు. మనకు భజన చేసేవాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మనల్ని ఎదుటేమో పొగుడుతారు. మనం లేనప్పుడు నలుగురిలో మన గురించి మాట్లాడతారు. మన బలహీనతలను మన ఎదుట ఉన్నప్పుడేమో మనల్ని ఆకాశానికి ఎత్తేస్తారు. ముఖస్థుతి అంటారు దీన్ని ఒక మాటలో చెప్పాలంటే. మనం పక్కకెళ్ళిపోయామనుకోండి, నలుగురిలో మన బలహీనతలను గూర్చి లేదా లేనిపోని అవి ఇవి ఎత్తి చూపించి, వేలెత్తి చూపించి మాట్లాడుతా ఉంటారు. దాన్నేమంటారు చెప్పండి? కపటమైన స్వభావం. ఏమంటారు? కపటమైన స్వభావం. ఆదాము అవ్వల దగ్గరకు సాతాను ఎలా వచ్చాడు? యుక్తిగా, కపటముతో వచ్చాడు. దేవుడు చెప్పాడుగా తినొద్దు అని. అయితే వాడేమన్నాడు? ఇది నిజమా? ఇది నిజమా? దేవుడు నిజంగానే తినొద్దని చెప్పాడా? తింటే దేవతల వల్లే అయిపోతారు, అందుకే తినొద్దని చెప్పాడన్నాడు ఒకటే మాట. సాగదీసి చెప్పాల్సిన మాట చెప్పేసాడు. ఇది నిజమా అని చెప్పేసి. సో మన భక్తి ఎలా ఉండాలి అనంటే కపటముతో కూడినదై ఉండకూడదు. లోపట ఒకటి, వెలుపట ఒకటి పొరపాటును కూడా ఉండకూడదు. మనుషుల విషయమైనా, దేవుని విషయమైనా కపటము మనలో ఉండకూడదు. లోపట ఒకటి భావిస్తాం ఒక వ్యక్తిని గురించి, పైకొకటి మాట్లాడతాం. కొంతమంది లోపల అవిశ్వాసాన్ని పెట్టుకొని పైన భక్తిని ప్రదర్శిస్తా ఉంటారు. లోపల ప్రభువుని నమ్మరు, లోపల ప్రభువుని విశ్వసించరు, కానీ పైన దాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తారు మనుషుల మెప్పుకోరి. కపటమైన స్వభావం, మోసం చేసే స్వభావం, ఒక మాటలో చెప్పాలంటే మోసము చేసే స్వభావం మనలో ఉండకూడదు. కపటముగా మన మాటలు ఉండకూడదు. మన మాటలు ఎలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు? అవును అంటే అవును అన్నట్లు ఉండాలి, కాదు అంటే కాదు అన్నట్లు ఉండాలి. అబద్ధ ప్రమాణాలు, అప్రమాణాలు, ఇతరులను మోసపరిచే మాటలు, మాయ చేసే మాటలు మన నోటి వెంట రాకూడదు. దేవుని ఎదుట కూడా ఏదో పైన వేషం వేసుకొని భక్తిని ప్రదర్శిస్తే దేవుడు ఏం చూస్తాడు? నీ పైన భక్తిని చూసి పొంగిపోతాడా? మనుషులైతే పైన కనపడేదాన్ని బట్టి చూసి పొంగిపోతారు, ఉప్పొంగిపోతారు. అబ్బో ఎంత భక్తిపరుడో, ఎంత భక్తిపరురాలో అనుకుంటారు మన పై వేషాన్ని చూసి. కానీ దేవుడు అలాగను కాదే. హృదయాంతర అంగములను పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. హృదయాంతర అంగములను ఆయన పరిశోధించే దేవుడుగా ఉన్నాడు, పరీక్షించే దేవుడుగా ఉన్నాడు, నీ హృదయాన్ని చూసే దేవుడుగా ఉన్నాడు. సో కపటముతో కూడిన బ్రతుకును కపటము లేకుండా చేసే ఆ భక్తి జీవితమును కలిగిన వారే నిజమైన ఇశ్రాయేలీలు, శేషించిన వారిలో కూడా ఉండువారు. మూడో మాట చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 17వ వచనం. ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారలారా వినుడి. ఏమని మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలీయులారా, దేవునికి భయపడు వారులారా. సో ఎవరు ఇశ్రాయేలీలు? చెప్పాలి. ఎవరు? దోస్ హూ ఫియర్ గాడ్. దేవుని యందు భయము కలిగిన వారు, దేవునికి భయపడువారు. బైబిల్లో వాక్యం సెలవిస్తుంది, చెడుతనమును అసహ్యించుకొనుటయే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే ఏంటి? సింపుల్, ఒకటే మాటలో చెప్పాడు, చెడుతనాన్ని అసహ్యించుకో. ఇంకా దాన్ని ప్రేమిస్తున్నాం, ఇంకా ఏదో ఒక మూల దానికి చోటిస్తున్నాం, ఇంకా ఎక్కడో చోట దాన్ని అపేక్షిస్తున్నాము అని అంటే దేవునికి భయపడట్లేదని అర్థం. ఈరోజు చేయకూడని వాటి కోసం చేయడానికి నువ్వు పరుగులాడుతున్నావు, చూడకూడని వాటి కోసం చూడడానికి నువ్వు పరుగులాడుతున్నావు. శుద్ధీకరణ అయిపోయింది, వెంటనే మళ్ళా లోకంలో ఉన్న ఏవైతే ఉన్నాయో మళ్ళా రీల్స్, మళ్ళా అవి, మళ్ళా ఇవి, మళ్ళా ఆ కథలు, ఈ కథలు, ఆ వ్యవహారాలు, ఈ వ్యవహారాలు.
నువ్వు నిజముగా దేవునికి భయపడు వారైతే ఏం చేస్తారు చెప్పండి? నిజంగా దేవునికి భయపడితే ఆయన మాట వింటారు. అవునా కాదా? అవునా కాదా? సమూయేలు ఒకటే మాట చెప్తారు. విస్తారమైన బలులు అర్పించుట కంటే సమీపించి ఆయన మాట వినుట శ్రేష్టము గాదా? ఎందుకు దావీదు దేవుని మాట విన్నాడు? దేవునికి భయపడేవాడు కాబట్టి. దావీదు దేవునికి భయపడు మరి ఎక్కువ దావీదుకి భయపడ్డాడంటండి. చాలా బావుంటది ఆ మాట. దావీదు దేవుని యందు భయభక్తులు నిలుపుట చూచి సౌలు చూచి దావీదుకి మరి ఎక్కువ భయపడ్డాడంట అది గ్రహించుకొని. అమ్మ బాబోయ్! ఇతడు దేవుని యందు భయభక్తులు గలవాడు. ఇతని జోలి ఎళ్తున్నాను నేను. కానీ ఏం చేస్తాం? దురాత్మ పట్టింది. కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. దావీదు జోలి ఎళ్ళొద్దు అనుకుంటున్నాడు. ఎందుకులే ఆ పిల్లోడు ఏదో భక్తి పరుడులాగా ఉన్నాడు. దేవుడంటే భయము, భక్తి కలిగిన వాడిలాగా ఉన్నాడు. ఆ పిల్లోడి జోడెళ్తే మనకేమైపోతదో అనిపిస్తుంది. అనిపిస్తుంది. అర్థమవుతుంది సౌలుకి. కానీ పట్టిన దురాత్మ ఏం చేస్తుంది? దావీదుని చంపమని ప్రేరేపిస్తా ఉంది. దేవునికి భయపడు వారంగా ఉండాలండి. భయపడడం అంటే ఏంటి? వణికిపోవడం గాదు. సమీపించి ఆయన మాట ఆలకించు వారంగా ఉండాలి. ఆయన మాటకు చెవియొగ్గు వారంగా. ఆయన మాటను ఇందాక మనం చెప్పుకున్నాం గదా! కొన్ని లక్షణాలు. శేషించిన వారిలో చేరకుండా మిగతా వారు ఎందుకు నాశనమైపోయారు, పతనమైపోయారు, తొలగిపోయారు వాగ్దానంలో నుంచి అంటే వారు లక్ష్యపెట్టని వారుగా ఉన్నారట. దేవుని మాటను లక్ష్యపెట్టని జనులుగా ఉన్నారు. శేషించిన వారిలో ఉన్నవారు ఏమై ఉన్నారు? దేవునికి భయపడు వారుగా ఉన్నారు. అబ్రహాము దేవునికి భయపడువాడండి. మోషే దేవునికి భయపడేవాడు. దావీదు దేవునికి భయపడేవాడు. యోసేపు దేవునికి భయపడేవాడు. కాబట్టి ఏం చేశాడు? పాపానికి దూరంగా పారిపోయాడు. చెడుతనాన్ని అసహ్యించుకున్నాడు. అమ్మ బాబోయ్! ఎవరు చూడట్లేదు గదా! ఏం కాదులే అని ఆవిడ ప్రేరేపిస్తుంటే, మా తల్లే మంచిగా దొరికావులే నాకు. ఎవరు చూడట్లేదేంటి? నా దేవుని ఎదుట ఇంత గొప్ప దుష్కార్యమును నేనెలా చేయగలను? అని చెప్పి పారిపోయాడు. పాపమునకు దూరముగా పారిపోవడమే, చెడుతనాన్ని అసహించుకోవడమే, దేవుని మాటను లక్ష్యపెట్టడం, దేవుని మాటకు విధేయత చూపడమే దేవునికి భయపడ్డం. దేవుడంటే భయమక్క. వాక్యం ద్వారా మరి ఈ మాట చెప్పారు. దేవుడు అర్థం చేసుకుంటాడులే, నేను లోబడలేను ఈ ఒక్కసారికి ఏం చేద్దాం? అదేంటి? అంటే వేషధారణతో కూడిన భక్తే అది? మరి అంతే గదా! భయపడ్డం అంటే అది క్రియల్లో కనిపించాలి. వనకడం కాదు. కొంతమంది భక్తులు గూడా ఉంటారు. కొంతమంది విశ్వాసులు. అమ్మో! అసలు మీరంటే అసలు చాలా చాలా ఏదైనా చెప్పామనుకో, అది కాదక్కా, ఇట్లా కాదక్కా, ఇంకోటి చెప్పండక్కా, ఇది వల్ల కాదులే గాని. మరి ఏది నీ భయం? భయపడితే తిరిగి సమాధానం చెప్తారా? లోబడకుండా అవిధేయత చూపిస్తారా? లేదు గదా! అటువంటి భయాన్ని కాదు మనం కలిగి ఉండాల్సింది. అటువంటి భయాన్ని కాదు. సో, దేవునికి భయపడ్డంటే ఏంటి? చెడుతనాన్ని అసహ్యించుకోవటం. ఆల్రెడీ వీటన్నిటి గురించి 7 రోజులు చెప్పి ఉన్నాను కాబట్టి ఇంక మళ్ళా వివరించట్లా నేను. ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే ఫాస్టింగ్ ప్రేయర్స్ మెసేజెస్ గ్రూప్‌లో సెండ్ చేస్తున్నారు. ఒక్కొక్కటే వినండి మీకు ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. సో, చెడుతనాన్ని అసహ్యించుకోవడం. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించు వారమై ఉండాల. సో, యెహోవా యందు భయభక్తులు గలవారు ఎలా ఉంటారు? దుష్టుల ఆలోచన చొప్పున నడవరు. పాపులు నిలిచి చోట నిలవరు. పాపుల మార్గములో నడవరు. యెహోవా ధర్మశాస్త్రమందు, దేవుని లేఖనముల యందు, దేవుని వాక్యమందు వారు దివారాత్రులు రాత్రి పగలు ఆనందిస్తూ అలాగుంటారు. అర్థమైందా? సో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే యోసేపు వలె పాపాన్ని అసహ్యించుకోవడం. చెడుతనాన్ని అసహ్యించుకోవడం. దేవునికి భయపడ్డం. దావీదు వలె దేవునికి భయపడ్డం. దేవుని మాట విధేయత చూపడం. దివారాత్రములు దేవుని వాక్యాన్ని ఏం చేయాలి?
ఆళ్ళేం జేస్తున్నారు, ఈళ్ళేం జేస్తున్నారు. మనుషులకు ఒక యాంగ్జైటీ ఉంటదండి. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది, వీళ్ళ పరిచర్యలో ఏం జరుగుతుంది తెలుసుకోవాలనే ఒక రకమైన యాంగ్జైటీ ఉంటది. సరే అనుకున్నాం కాసేపు. నీ యొక్క అతి అతి ఉత్సాహాన్ని బట్టి, అత్యుత్సాహాన్ని బట్టి తెలుసుకుంటావు. దాన్ని బట్టి నువ్వేం నేర్చుకుంటావు? ఎందుకో తెలీదు గానీ పదే, 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 పదే నేను జెప్పిన వాక్యం ప్రతిసారి రిపిస్తుంది. ప్రభు నా ద్వారా మాట్లాడిన మాట. ఎదుటివారి గుడారంలో ఏముందో చూడడానికి ప్రయత్నం చేయొద్దు, చేయొద్దు, చేయొద్దు. నెలలో ఒకసారైనా దేవుడు ఆ మాట మాట్లాడుతున్నారు. ఎందుకో తెలీదు. ఎదుటివారి గుడారంలో ఏం జరుగుతుందో చూద్దామని తొంగి చూడొద్దు. శాపగ్రస్తులయిపోతారు అని చెప్పి. అసలు ఆ యాంగ్జైటీ వద్దండి. మన బ్రతుకుని మనం సరిచేసుకోవాలి. మనల్ని మనం క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చుకొనడానికి భక్తి సాధన అనుదినం చేయాల. దేవునితో సమయం గడపాలి. ఎవరైతే ఎక్కువగా ఎవరితో అయితే సహవాసం చేస్తారో వారి యొక్క అవలక్షణాల్లోనికి వారు మారిపోతారు. చేంజ్ అయిపోతారు. సో, నువ్వు వాళ్ళ వ్యవహారాలు వీళ్ళ అక్కడ ఇక్కడ తలదూరుస్తున్నావు అనంటే, అక్కడ ఇక్కడ నీ చెవులను అప్పగించేస్తున్నావంటే, నీలోకి అవన్నీ చేరిపోతే దేవుని వాక్యము నిలవలేదు. సో, దేవుని వాక్యం చాలా మందిలో ఫలించకపోవడానికి, దేవుని వాక్యం క్రియారూపకంగా వారిలో నెరవేర్చబడకపోవడానికి కారణం ఏంటంటే, లేనిపోని చెత్తంతా హృదయంలో చేర్చుకుంటారు. ఉండాల్సిందేమో అడుగంటిపోతది. అట్టి వారముగా మనం ఉండొద్దు. దుష్టుల ఆలోచనలో మనం చేరొద్దు. పాపుల మార్గంలో ఉండొద్దు. వాళ్ళు పాపులని తెలిసినప్పుడు ఎందుకు? ఒక దైవజనుడు చెప్తుండగా విన్నాను. కొంతమంది పాపం చేయరంట గానీ, పాపం చేసిన వారి గురించి మాట్లాడుకుంటా ఉంటారంట. లేదంటే వారు చేసిన పాపాన్ని గురించి పదే పదే మాట్లాడుకుంటా ఉంటారంట. అదేం ఆనందం మరి? పాపం చెయ్యరట, కానీ పాపం గురించి మాట్లాడుకుంటారట. వారు చేసిన పాపాన్ని గురించి మాట్లాడుకుంటారట. వీళ్ళు సినిమాలు చూడరట, కానీ సినిమాల గురించి వింటారట. అర్థమవుతుందా? సో, అట్టి వారముగా మనం ఉండొద్దు. లోకులు మార్గములో ఎవరైతే అన్యులుగా ఉన్నారో వారి మార్గంలో మనం నడిచే వారముగా ఉండొద్దు. ఎదుటి వారి గుడారాల్లోకి తొంగి చూడకండి. మీకు అంతగా సమయం అంతగా ఎక్కువ ఉంటే దేవుని వాక్యాన్ని చదవండి. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. క్రీస్తు పోలికలోనికి మార్చబడతారు. ఇందులో దాచబడి ఉన్న మహిమైశ్వర్యమునకు వారసులుగా మార్చబడతారు. దాచబడి ఉన్న నిధులను మీ ద్వారా దేవుడు ఇతరులకు పరిచయం చేయగలుగుతాడు. అట్టి కృపను పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో, మూడవదిగా ఎవరు ఇశ్రాయేలీలు అంటే దేవునికి భయపడువారు. దేవునికి భయపడేవారంటే ఎవరు? మళ్ళా చెప్తున్నాను. అసహించుకునేవారు, పాపాన్ని అసహించుకునేవారు, దేవుని మాటకు లోబడి విధేయత చూపేవారు. లైక్ దావీదు, లైక్ యోసేపు. అలాగే దివారాత్రములు దుష్టుల మార్గంలో నడవకుండా, పాపల మార్గంలో నిలవకుండా దేవుని వాక్యమును ధ్యానించువారు. పాపం నుండి పారిపోయేవారు. 4వది చూద్దాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. చాలు. అతడు దూతతో పోరాడి జయమందును. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఎంత చక్కని మాట ఇది. 3, 4 వచనాలు. హోషేయ 3, 4. ఆదికాండంలో కూడా మనకుంటది. ఆదికాండం 32వ అధ్యాయం 28వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తారా? అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పెను. ఎందుచేత? ఎవరు ఇశ్రాయేలీలు? ఎవరు ఇశ్రాయేలీలు? దేవునితో పోరాడి గెలిచిన వారండి. పోరాడి గెలిచిన వారు. దేవుడు ఏమంటున్నారు అక్కడ? నువ్వు దేవునితోనూ
మనుషులతోనూ పోరాడేవి గెలిచితివి గనక నీ పేరు ఇక మీదట ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అక్కడ మనకు కొంచెమే రాశారు. రాత్రంతా దేవునితో ఒక దూత అనుంది. దూత అంటే అక్కడ దూత గాదు, దేవుడే. దేవునితో ప్రార్థనలో ఆశీర్వాదం కోసం పోరాడాడు. కొంతమంది పిచ్చి వాదనలు చేస్తా ఉంటారు. దూతే అంటే దూత ఎందుకు ఆశీర్వదించిద్ది నాకర్థం గాదు. ఆశీర్వదించే దేవుడా దూత? దూత ఎక్కడన్నా ఆశీర్వదించినట్లు జూసారా? దూత ఎక్కడన్నా ఆశీర్వదించడానికి అధికారం ఉన్నట్లు జూసారా? కొంతమంది పిచ్చి పిచ్చి వాదనలు చేస్తా ఉంటారు వాక్యాన్ని పట్టుకొని. దేవునితో రాత్రంతా యాకోబు దేవుని సన్నిధిలో పెనుగులాడాడు. నన్ను పోనివ్వు, తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలి అనంటే, లేదు లేదు నాయనా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే నేను పోనిస్తానని చెప్పి ఆయన పాదాలు పట్టుకున్నాడు. కానీ ఇక్కడ ఇంకొంచెం క్లియర్‌గా, ఇంకొంచెం డీటెయిల్‌గా ప్రవక్త మనకు రాస్తున్నాడు. తల్లి గర్భమందు మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమిలాడెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. సో ఎవరు ఇశ్రాయేలీయులంటే ఇళ్ళ పక్కనోళ్ళతో, చుట్టుపక్కల ఉన్నోళ్ళతో, పక్కన ఉన్నోళ్ళతో తగాదులాడేవాళ్ళు గాదు. తగాదులాడి గెలిచేవాళ్ళు గాదు. ఎవరు ఇశ్రాయేలీయులు? దేవునితో పోరాడి గెలిచేవారు. నేను రాసుకున్న మాట ప్రార్థనా యోధులు. ఎవరంటే ఇశ్రాయేలీయులు ప్రార్థనా యోధులండి. పోరాట పటిమతో ఇక్కడ చక్కని మాట మగసిరి గలవాడే. మగసిరి గలవాడే అంటే దాని అర్థం అది పురుషుని యొక్క రోషానికి సంబంధించిన మాటగా దేవుడు వాడేది. అంటే వీడు మగాడ్రా అంటారు కదా లోకస్తులు. లైక్ దట్ అలాగా. సో ఎవరు జెండర్ విషయం అస్సలు ఆలోచించకండి. అంటే ఆ యొక్క లక్షణాన్ని దేవుడు మనలో కూడా చూస్తాడు, చూడగలుగుతాడు. ఏదో స్త్రీలైనా సరే. ఎప్పుడు అనంటే అంతటి పోరాటి పట్టిమతో దేవుని పాదములు విడిచిపెట్టకుండా, లేదు ప్రభువా నువ్వు ఇస్తేనే వదులుతా, లేకపోతే లేదు. మనం ఏం చేస్తాం తెలుసా? 5 నిమిషాలు ప్రార్థన చేసి, ఆ రోజంతా ప్రార్థన చేసిన ఫీలింగ్‌లో ఉండి, ఎంతో ప్రార్థన చేస్తున్నా ఏంటో గాని దేవుడు అస్సలు ఆలకించట్లేదు అని అనుకుంటాం. అవును గదా! కదా! నిజమా కాదా చెప్పండి? యథార్థవంతులను దేవుడు ఆశీర్వదిస్తాడంట. యథార్థవంతులను దేవుడు దీవిస్తాడంట. ఏం చేస్తాం? 5, 10 నిమిషాలు మహా అయితే అరగంట రోజుకొచ్చేసి మనం చేసే ప్రార్థన. కొంతమంది ఉన్నారనుకోండి అవర్స్ ప్రార్థన చేసి, గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు ప్రార్థన చేసి ఏంటోలే దేవుడు నా ప్రార్థనే వినట్లే. అడుగుడి ఇస్తాను అన్నాడు. ఇచ్చేంత వరకు అడగమన్నాడు ఇంకో మాటలో చెప్పాలంటే. పొందుకునేంత వరకు దేవుణ్ణి అడగాలండి. ఎలా ప్రార్థన చేయాలి దేవుని దగ్గర? అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన చేసేసి వదిలేయడం కాదు. అడుగుతున్న దానిని, దేవుని దగ్గర ఆశిస్తున్న దానిని పొందుకునేంత వరకు ప్రార్థించాలి. ఆయన్ని మనం విశ్రమింపనివ్వకూడదు. ఆయనకి మనం బ్రేక్ ఇవ్వకూడదు. రెస్ట్ ఇవ్వకూడదు. ఎలాగైతే ఆ యొక్క విధవరాలైన స్త్రీ అనీతిమంతుడైన న్యాయాధిపతి ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయి తన విషయమై మొరపెట్టినప్పుడు వారు దేవుడు అక్కడ ఒక మాట అంటాడు. తాను ఏర్పరచుకున్నవాడు దివారాత్రులు నన్ను గూర్చి మొరపెట్టుచుండగా నేను వారి ప్రార్థన ఆలకింపకుందునా. కానీ మనం దివారాత్రులు ఏడ ప్రార్థన చేస్తున్నాం? ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయగానే అబ్బో బాబోయ్ చాలా టైం అయిపోయింది, ఇంక నిద్రపోవాలి, నిద్రపోకపోతే ఇంకేదో కిడ్నీలు లివర్లు అన్ని పాడైపోయి నెక్స్ట్ డేనే హాస్పిటల్‌లో జాయిన్ అవుతామేమోన్నంత భయం వచ్చేసిద్ది మనకు ఒకరోజు నిద్ర త్యాగం చేయాలంటే. కదా! కదా! ఒక్కరోజు నిద్ర త్యాగం చేయాలంటే బాబోయ్! రోజుకి 7 గంటలు పడుకోవాలంటక్క. పడుకోకపోతే హెల్త్ పాడవుతదక్క. కదా! ఒక్క రాత్రి దేవుని సన్నిధిలో గడపలేమండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడిగా వస్తేనే కుమారుడయ్యుండి, దేవుడయ్యుండి రాత్రంతా ప్రార్థనలో గడిపాడండి పలుమార్లు ఆయన. 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నాడండి పరిచర్య స్టార్ట్ చేయడానికి ముందు. ఇక మరి మనం ఎంత ప్రార్థనా పరులముగా ఉండాలి? మనం ఎంత ఉపవాస ప్రార్థనలు చేయాలో ఒకసారి ఆలోచన చేయండి. పరిశుద్ధత కొరకు, నీతితో కూడిన జీవితం కోసం, దేవుని కొరకు బ్రతకడం కోసం, దేవుని చిత్తం చేయడం కోసం అని ఇంకెంత ప్రార్థనలో కనిపెట్టాలి?
దేవుని స్వరాన్ని వినడం కోసం, దేవుని స్వరూపాన్ని చూడడం కోసం, ఆయనతో ముఖాముఖి సహవాసంలోనికి వెళ్ళాలనంటే ఇంకెంత ప్రార్థన చేయవారంగా ఉండాలి. గంట ప్రార్థన చేసి అలసిపోతున్నాం. ఎంతో ప్రార్థన చేసినట్టు ఫీల్ అయిపోతున్నాం. ఆ గంట ప్రార్థన కూడా దేనికోసం అడుగుతారో క్లారిటీ ఉండదు. కాసేపు ఆ దిక్కుకెళ్తారు, కాసేపు ఈ దిక్కుకెళ్తారు, కాసేపు ఇంకో దిక్కుకెళ్తారు. మొత్తం కలిపి ఆమె నువ్వు ఇయ్యి ప్రభువా అని వెళ్ళిపోతారు. క్లారిటీ ఉండదే. కొంతమంది అంటారు, ఏం ప్రార్థన చేయాలి? ఒకటే ప్రార్థన చేశాడు దావీదు రాత్రంతా సారీ యాకోబు రాత్రంతా ఆశీర్వదించమని ప్రార్థన చేశాడా? కానీ ఇక్కడ ఏముంది? రాత్రంతా కన్నీరు గార్చాడంట. ఆయన పాదం పట్టుకొని వదిలిపెట్టాడు. లేదయ్యా, లేదయ్యా, లేదయ్యా. మన ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకుందాం. యేసు నామంలో జరగొద్దు అనుకుందాం జస్ట్. వాళ్ళ విషయమై ఒక్క నిమిషం ఏడ్చి సైలెంట్‌గా ఉంటామా? ఏం చేస్తాం? కొన్ని దినాలు, కొంతమంది అయితే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు వారి విషయమై బాధపడతారు కదా! దేవుని సన్నిధిలో ఒక విషయం కోసం పట్టు విడవకుండా ప్రార్థన అంటే ఒక వ్యక్తిని మనం కోల్పోతే ఎంత దుఃఖం మనలో కలుగుతుందో, ఒక ఆశీర్వాదం కోసం మనలో ఆ దుఃఖం కలగొద్దా? పరసంబంధమైన దీవెన కోసం ఆ దుఃఖం మనలో కలగొద్దా? పైనుండి వచ్చు జ్ఞానం కోసం దేవుని సన్నిధిలో రాత్రంతా మనం గడపొద్దా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయొద్దా? ప్రాకులాడొద్దా? ఒకసారి ఆలోచన చేయండి. యాకోబు మగసిరి గలవాడే. మగసిరి కలిగిన ప్రార్థనలు చేయవారమై ఉండాలండి. ఊరక ప్రార్థన ఏదో చేసాంలే అయిపోయిందిలే, వస్తే వచ్చింది లేకపోతే లేదన్నట్లుగా కాదు. అలా ఉండొద్దు అసలు ప్రార్థన. ప్రార్థన చేశామంటే జవాబు పొందుకోవాలి. ప్రార్థన చేశామంటే అక్కడ దేవుని కార్యం జరగాలి. అట్లయితేనే ప్రార్థన చేయండి. లేకపోతే ప్రార్థన చేయడం మానుకోండి. మిగతా ప్రార్థనలన్నీ ఉత్తుత్తిగానే. వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. అలాగ ప్రార్థన చేయాలి. విడిచిపెట్టకుండా ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. కన్నీరు కార్చాలి. ఆయన పాదాలు విడిచిపెట్టకూడదు. లేదు ప్రభువా, దివా రాత్రములు దేవుని సన్నిధిలో ప్రార్థించే వారంగానే ఉండాలి. దావీదు తను కోల్పోయిన భక్తి జీవితం కోసం, తను కోల్పోయిన దేవునితో ఆ విలువైన అమూల్యమైన సహవాసం కోసం మరలా పొందుకునేంత వరకు చేయలేదా? మరలా పొందుకునేంత వరకు కన్నీరు విడవలేదా దేవుని సన్నిధిలో? యాకోబు ఆశీర్వాదం కోసం రాత్రంతా ప్రార్థన చేయలేదా? మగసిరి కలిగిన చాలా మంది యాకోబును మోసగాడు 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 అని చూస్తారు. మోసగాడు కాదు యాకోబు, మగసిరి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు యాకోబులో నక్షత్రం ఉదయించింది? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబుని ఎంపిక చేసుకున్నాడంటే ప్రార్థన యోధుడు, పోరాట పట్టిమ కలిగిన పరుడు యాకోబు. ఆ నక్షత్రం ఉదయించాలంటే ఇతని జీవితం ఆశీర్వదింపబడాలి. నాట్ ఫినాన్షియల్లీ అండి, భౌతికంగా కాదు, ఆర్థిక పరంగా కాదు. ఆశీర్వాదం అంటే మనకి గుర్తొచ్చే ఒకటే మాట, ఏదన్నా వస్తుందేమో, ఎవరన్నా ఏదన్నా ఇస్తారేమో. ఆశీర్వాదం అంటే కార్లు, ఇల్లులు, బంగళాలు, బంగారాలు, అసలు ఈ దరిద్రమే కాదు. ఆ దరిద్రం కోసం కాదు యాకోబు రాత్రంతా ప్రార్థన చేసింది. నాలో నీవు ఉదయించాలి. సంఖ్యాకాండంలో ఉంటుంది, యాకోబులో నక్షత్రం ఉదయించును. ప్రభా, నేను చచ్చిపోకూడదు నాయన. నా శత్రువు నా మీద అతిశయించకూడదు. నా శత్రువు నా మీద జయం పొందకూడదు. నేను నా బిడ్డలు సజీవంగా ఉండాలి. నాలో నుండి మీరు రావాలి. శాపం నాలో నుండి ఉండకూడదు. ఆ పాపం నాలో ఉండకూడదు. నన్ను పరిశుద్ధపరచండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి దేవుని దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. కొంతమందికి ఏడ్చేవారంటే ఒక చులకన స్వభావం ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది మగపిల్లల్ని చూసి అరే ఇంద్రబాబు మగపిల్లడు ఏడుతుంది. నాకు అర్థం కాదు, మగపిల్లలు ఏడవకూడదని ఏ రాజ్యాంగంలో ఉంది నాకు అర్థం కాదు. మగపిల్లలు ఏడవద్దని, ఏడిస్తే తప్పని కొంతమంది తల్లులు ఆడవారికి శత్రువులు అంటారు. నిజమే, అది చాలా 100కి 1000% కరెక్ట్. మగపిల్లడు పుట్టాడంటే చాలు, ఒరే నువ్వు మగపిల్లడివిరా, నువ్వు ఏడవకూడదు. నువ్వు మగపిల్లడివిరా, నువ్వు అలగకూడదు. నువ్వు మగపిల్లడివిరా, నువ్వు అలా ఉండకూడదు. ఆడపిల్లలు ఏడవచ్చా? ఆడపిల్లలు కూడా అలాంటిగా ధైర్యంగా ఉండొద్దా? ఈ ఏడవడం అనేది లోకరీత్యా బలహీనత కావచ్చు. ఏడవడం అనేది క్రైస్తవ రీత్యా విలువైన వరం అండి. తెలుసా మీకు అది? లోకంలో ఏడిస్తే వీళ్ళు బలహీనులరా అంటారు. కానీ దేవుని పాదాలు పట్టుకొని ఏడ్చేవారు మగసిరి గలవారు, బలమైన వారు, యోధులండి. వాళ్ళని ఏమని పిలుస్తుందంటే బైబిల్లో యోధులు.
సో మనం అటువంటి యోధులుగా ఉండాలి. మనుషుల దగ్గర కాదు మనం ఏడవాల్సింది. మనుషులు ఎదుట కాదు. వాళ్ళేం చేయలేరు. వాళ్ళేమీ చేయలేరు. 4 మాటలు చెప్పగలుగుతారు ప్రభు కృపను బట్టి. అంతకుమించి ఏం చేయలేరు. సో ఆడపిల్లలైనా, మగపిల్లలైనా దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి మనం అడుగుతున్న దాని కొరకు, ఆశిస్తున్న దాని కొరకు పోరాట పట్టిమ కలిగిన వారమై ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ఒక వరం అండి. చాలా మందికి తెలీదు. కన్నీటి ప్రార్థన ఒక వరం. సమస్య వస్తే ఎవరైనా ఏడుస్తారు. ఇబ్బందొస్తే ఎవరైనా ఏడుస్తారు. కాదు, కాదు. దేవుని కోసం, నిజమైన ఆశీర్వాదం కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం మనం కన్నీరు కార్చి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. అబ్రహాము ప్రార్థనా పరుడండి. అబ్రహాము ప్రార్థనా పరుడు. ఇస్సాకు ప్రార్థనా పరుడు. చూడండి ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనంలో మీకు తెలిసిన విషయాలే, రెఫరెన్స్‌లు చెప్పక్కర్లేదు. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం. ఇస్సాకు పొలంలో ధ్యానింప వెళ్ళాడట, ప్రార్థిస్తున్నాడు. అలాగే తన భార్య విషయమై దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడుగా ఉన్నాడు ఇస్సాకు. అబ్రహాము ప్రార్థనాపరుడు, ఇస్సాకు ప్రార్థనాపరుడు, యాకోబు ప్రార్థనాపరుడు, దావీదు ప్రార్థనాపరుడు, యోసేపు ప్రార్థనాపరుడు. ఎవరు నిజమైన ఇశ్రాయేలీయులు అంటే ప్రార్థనాపరులు. ప్రార్థనాపరులు అనే దానికంటే కూడా ప్రార్థన యోధులు, ప్రార్థించేవారు. అక్కడ ఉంది. బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేశాడట. పలుమార్లు ఉంది ఇస్సాకు తన జీవితంలో ప్రార్థన చేసినట్లుగా. ప్రార్థనా పరులముగా ఉండాలి. ఏదో అలవాటుగాను, ఆచారపూర్వకంగాను వెళ్ళిపోయి 4 మాటలు ఏమంటారు వాటిని? కొన్ని వచనాలు వల్లించినట్లుగా, కొన్ని పద్యాలు వల్లించినట్లుగా బుర్రలో ఉన్న మాటలను ప్రార్థనలో పెట్టడం ప్రార్థనగానే కాదసలు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పారు. అన్ని జనుల వలె వ్యర్థమైన మాటను మీరు వచింపవద్దు. హృదయాన్ని కుమ్మరించడమే ప్రార్థన. హృదయాన్ని ప్రభు పాదాల దగ్గర కుమ్మరించడమే ప్రార్థన అండి. దేవుణ్ణి ఆశించడమే ప్రార్థన. దేవుని కోరుకోవడమే ప్రార్థన. దేవునితో మాట్లాడడమే ప్రార్థన. ఊరక లొడ నోటికొచ్చి మాటలన్నీ లబలబా వాగేసేస్తది. ప్రార్థన అవ్వదు. అలా కాదు ప్రార్థన చేసే పద్ధతి. రాకపోతే దేవుణ్ణి అడగండి. ప్రభువా నాకు ప్రార్థన నేర్పని శిష్యులు అడిగారు కదా, తప్పలేదు. దేవుణ్ణి అడగండి. రాంది దేవుణ్ణి అడగడంలో, దేవుణ్ణి ఆశ్రయించడంలో తప్పేముంది? సో అబ్రహాం ప్రార్థనాపరుడు. లోతు కోసం 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రభువా ఈ ఒక్కసారి అల్పుని, అయోగ్యుని మాట్లాడి తెగిస్తున్నానయ్యా. అబ్రహాం అల్పుడు కాదు, అయోగ్యుడు కాదండి. విశ్వాస వీరుడు, విశ్వాసులకే తండ్రి ఆయన. కానీ దేవునితో ఎంతో ఒక వెరీ క్లోజ్డ్ రిలేషన్షిప్ కలిగిన వాడు అబ్రహాం. కానీ దేవునికి భయపడేవాడు. ఈరోజు మనం కొంతమందికి కొంత చలివిస్తే మన నెత్తిన లేకపోతే మన భుజాల మీద ఎక్కి కూర్చుంటారు. కానీ అబ్రహాం చూడండి, నిజంగా దైవిక భయం ఎంత అన్యోన్యత దేవునితో అప్పటికే అబ్రహాం కలిగి ఉన్నాడు. కానీ దేవుడు అంటే భయాన్ని మాత్రం విడిచిపెట్టల. తెగించి అయ్యా ఒక్కసారి మాట్లాడడానికి తెగిస్తున్నాను. నువ్వు నా ఫ్రెండ్ కదా, నాకు చెప్పకుండా ఏమి చేయవు కదా, నువ్వు రక్షిస్తావా లేదా అని అనొచ్చు. అబ్రహాం చేస్తావా లేదా అని అనొచ్చు. కానీ ఎంత భయముతో, ఎంత వినయముతో దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాడు చూడండి. మనం కూడా అలా ఉండాలి. ప్రార్థన యోధులంగా ఉండాలి. ప్రార్థించే వారంగా ఉండాలి. 5వ మాట. సో 5వ మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు. అబ్రహాము దేవుని నమ్మెను. 6th verse. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనమును ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. సో ఎవరికి వాగ్దానాలు, ఎవరికి నిబంధన, ఎవరికి దీవెన, ఎవరికి ఆశీర్వాదము అనంటే విశ్వాస సంబంధులైన అబ్రహాము వలె ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో
విశ్వాస సంబంధులుగా ఉంటారో వారు మాత్రమే ఆశీర్వదింపబడతారు. వారు మాత్రమే నిజమైన ఇశ్రాయేలీయులు. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఎలా విశ్వాసం ఉంచాడు? హెబ్రీ పత్రికలో పౌలు గారు తన దాసుని ద్వారా చాలా స్పష్టంగా మాట్లాడతారు దేవుడు. పౌలు గారి ద్వారా. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువును అయ్యున్నది అని చెప్పి. సో విశ్వాసం అంటే ఏంటి? అది జరిగిద్ది, అది వచ్చిద్ది అనే వాటి గురించి మనం నమ్మడం విశ్వాసం కాదు. కొంతమందికి అదే అనుకుంటారు. తెలియని దాని గురించి, చూడని దాని గురించి, అసాధ్యమైన దాని గురించి ఇది సాధ్యమవుతుంది, ఇది జరుగుతుంది, ఇది వస్తుంది, ఇది కలుగుతుంది అని నమ్మడమే విశ్వాసం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుని యందు నిరీక్షణ ఉంచి నమ్మానంట. దట్ ఈస్ వాట్ ఫెయిత్ ఈస్. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షణకు ఆధారం. అసలు నమ్మడానికి అక్కడ బై ఛాన్స్ కూడా లేదండి. అవకాశం కొంచెం రవ్వంత కూడా లేదు. ఎవరో ఒక వ్యక్తి విగ్రహారాధన చేసుకుంటున్నాడు, తనకు తెలిసిన భక్తిలో జీవిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి సడన్ గా ఎవరో వచ్చిపోయి నేనే దేవుణ్ణి, ఇదిగో ఎవరో ఒకరు వచ్చేసి నేనే దేవుణ్ణి, నన్ను నమ్ముకో, నన్ను ఆశ్రయించు, నేను నీకు పిల్లల్ని ఇస్తాను అంటే అప్పటికే శారా తనకు స్త్రీతనం ఉడిగిపోయినదిగా ఉంది. అప్పటికే వృద్ధాప్యంలోనికి అబ్రహాము శారములు వచ్చేశారు. ఎవరో వచ్చి నువ్వు నమ్మింది తప్పు, నువ్వు నమ్మింది తప్పు, నువ్వు నమ్ముతున్నది తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, ఇదిగో నేను ఉన్నవాడను, నేను అనువాడను, నేను దేవుణ్ణి, నన్ను చూడు, నన్ను నమ్ము, నన్ను విశ్వసించు, నేను నీకు సంతతి ఇస్తాను అని అంటే నమ్మడానికి ఎంత ధైర్యం కావాలి? నమ్మడానికి ఎంత ధైర్యం కావాలి చెప్పండి? పోనీ మీరు అనుకున్నట్లు అన్ని ప్రయత్నించి చూశాడు కాబట్టి ఈయన్ని కూడా ట్రై చేద్దాం అనుకున్నాడేమో అబ్రహాము అనుకోవచ్చు, ఒకవేళ అనిపించవచ్చు. కానీ నిజంగా ట్రై చేయాలి అని చెప్పి అబ్రహాము ఈ దేవుని వైపు తిరిగినట్లయితే ఎప్పుడో వెనుదిరిగి వెళ్ళిపోయాడండి. ట్రై చేయాలని దేవుని వైపు తిరగల. ట్రై చేయాలని దేవుణ్ణి ట్రైలేద్దాం, ఒక ట్రైలేద్దాం, ఈయన ఏమైనా చేస్తాడేమో, ఒక ట్రైలేద్దాం, ఈయన ఏమైనా స్వస్థపరుస్తాడేమో, ఒక ట్రైలేద్దాం, ఈయన ఏమన్నా సహాయం చేస్తాడేమో అనుకుని దేవుని వైపుకి అబ్రహాము తిరిగినట్లయితే 25 years అబ్రహాము వెయిట్ చేసేవాడు కాదు. ట్రైల్ కోసం రాలా, హృదయపూర్వకంగా విశ్వసించి నమ్మొచ్చాడు. లోకంలో ఒక నానుడు ఉంటుంది, గుడ్డిగా దేనిని ఎవరిని నమ్మకూడదని. నిజమే, బహుశా అయ్యుండొచ్చు. గుడ్డిగా ఎవరిని దేనిని నమ్మడం మంచిది కాదు. కానీ గుడ్డిగా దేవుణ్ణి నమ్మడం బహు మంచిది, చాలా మంచిది. గుడ్డిగా నమ్మాడు కాబట్టే కదా అబ్రహాము విశ్వాసులకి తండ్రి అయ్యాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు ఒక మాట చెప్తే అప్పుడు దాకా ఆయన ఎవరు తెలియదు. అప్పుడు దాకా ఆయన ఉన్న విశ్వాసం వేరు, ఇప్పుడు విశ్వాసం వేరు, అప్పుడు ఆ మార్గం వేరు, ఈ మార్గం వేరు. కానీ పరిపూర్ణంగా ఏ మాత్రము సందేహించకుండా దేవుని యందు పరిపూర్ణంగా అబ్రహాము విశ్వాసం ఉంచాడు. మన విశ్వాసం ఎట్లుంటది చెప్పండి? కాసేపు జరుగుతుంది, కాసేపు జరగదు, కాసేపు వర్షం వచ్చింది రాదు, వచ్చిద్ది రాదు, వచ్చిద్ది రాదు, వచ్చిద్ది రాదు, వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు. ఇంతే కదా మన విశ్వాసం, అవునా కదా? అబ్రహాము తాను ఎరుగుని దాని గురించి, తాను మునుపెన్నడు ఎరుగుని దాని గురించి, వినని దాని గురించి చూసినా సరే, తెలియపరచబడినా సరే దానికి లోబడ్డాడండి. ఇంకా అసలు ఈయన ఏమన్నాడు తెలుసా? నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నువ్వు ముందు మీ ఇంట్లో నుంచి, మీ ఊర్లో నుంచి బయటికి రా అన్నాడు దేవుడు. ఎవరైనా అదే మాట ఇప్పుడు ఈ కాలంలో దేవుడు నీకు ప్రత్యక్షమై చెప్తే విల్ యూ ఒబే ఫర్ దట్? దానికి విధేయత చూపిస్తారా? లోబడతారా? అమ్మో, మా దేవుళ్ళు ఏమని చేస్తారేమో అని లేదే కదా. స్వార్థ చెప్తుంటే వాళ్ళకి వాళ్ళేమంటారు? ఇప్పటిదాకా మేము నమ్మింది ఒకటి, మేము చేసింది ఒకటి, మా పితరులు ఇందులోనే ఉన్నారు, మమ్మల్ని ఏంటి మీరు అందులోకి రమ్మంటున్నారు? వీళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు హర్ట్ అవుతారు, వీళ్ళు కోప్పడతారు అనుకుంటారు. తెలియదు కదా వాళ్ళకి. కానీ అబ్రహాము నిజంగా అసలు ఎలా నమ్మాడంటారు? దేవుడు ప్రత్యక్షమై తనతో ప్రత్యక్షమయ్యారో కూడా డైరెక్ట్గా ఏం రాయబడి ఉండలేదు అక్కడ, ప్రత్యక్షమయ్యారని కూడా.
మాట్లాడాడు అని ఉంది. దేవుడు మాట్లాడాడు. స్వరం ద్వారా మాట్లాడారేమో ఒకవేళ. ఒబే అయ్యాడండి. నమ్మాడండి. ఈరోజు ఎన్నో రుజువులు, ఎన్నెన్నో సూచక క్రియలు, ఎన్నెన్నో కార్యాలు దేవుడు మన ఎదుట చేస్తున్నా, ఇంకా పరిపూర్ణంగా దేవుణ్ణి నమ్మలేని వారముగా, సమస్యొచ్చిన ప్రతిసారి సమాధానము త్వరగా రాని ప్రతిసారి దేవుని ఉనికినే సందేహించే వారముగా చాలా సార్లు, దేవునికి మనపై ఉన్న ప్రేమనే సందేహించే వారంగా చాలా సార్లు మనం బ్రతుకుతున్నాం. ఎంత విశ్వాసులందరూ విశ్వాసులు గారండి. ఎవరైతే విశ్వాస సంబంధులుగా ఉంటారో, అబ్రహాము వలె ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచగలుగుతారో వారే విశ్వాసులుగా పరిగణించబడతారు. వారే నిజమైన ఇశ్రాయేలుగా పరిగణించబడతారు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు అప్పటిదాకా వాళ్ళు పడిపోలేదు. అప్పటి వరకు వారు తప్పిపోలేదు. ఒక అవిశ్వాసానికి చోటిచ్చి ఏం చేశారు? అయ్య బాబోయ్! మా పిల్లలు మేము కొల్లబోతాము. మా కుటుంబాలు ఇంకేముంది అయిపోయిందిరా నాయనోయ్ అని ఏడ్చారు. ఇళ్ళ ముందు కూర్చొని, గుడారాల ముందు కూర్చొని. దేవుడన్నాడు, సరేరా మీ ఆనందం అట్లుంటే నేనెందుకు కాదనాలన్నట్లు దేవుడి రెస్పాన్సిబులే వచ్చింది వాళ్ళకి. ఆ మాట చదువుతున్నప్పుడు ఏడవాలో నవ్వాలో అర్థం కాదు నాకు. వాళ్ళు ఏడవడం ఏంది? సరే మీరు కోరుకున్నట్టే మీకు జరగాలని చెప్పి దేవుడు చెప్పడం ఏంటి? వాళ్ళు ఏ ఏడ్పులైతే ఏడ్చారో దేవుడు అంటారు కదా! నా చెవిలో నాకు వినపడినట్లుగా వారు ఏ ఏడ్పులైతే ఏడ్చారో ఆ ఏడ్పులు వాళ్ళ మీదకి నిశ్చయంగా వస్తాయని చెప్తాడు దేవుడు. ఆ ఏడ్చినోళ్ళందరూ అక్కడే ఆగిపోయారండి. కనాన్‌లోనికి వెళ్ళలేకపోయారు. యొర్దాను దాటలేకపోయారు. ఎంత బాధ కదా! ఈరోజు చాలా మంది వారి జీవితాల్లో ఆశీర్వాదాలు కోల్పోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అవిశ్వాసం, 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 అవిశ్వాసం. ఒక రుజువు కనపడితేనే నమ్ముతాం. ఒక దారి కనపడితేనే వెళ్ళడానికి ఇష్టపడతాం. అంతే తప్ప చీకటిలో అడుగు నేను దాన్ని వెలుగుగా మారుస్తానంటే ఓహ్ గాడ్! ఐ కాంట్. ఐ కాంట్. ఐ యామ్ నాట్ అబ్రహాం అంటాం మనం. కదా! విశ్వాసం అనేది విశ్వాసం అనేది మీకొక చిన్న ఉదాహరణగా చెప్పాలి అనంటే మీకు బాగా అర్థం అవ్వాలి. సింపుల్‌గా అర్థం అవ్వాలంటే ఫెయిత్ అనేది మనకు స్టెప్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టెప్స్ ఉన్నాయనుకుందాం. స్టెప్స్ ఉంటే మనం ఎక్కుతాం కదా! స్టెప్స్ ఉంటే వన్ బై వన్ మనం ఎక్కి పైకెళ్తాం. టెర్రస్ ఉంది. దానికి స్టెప్స్ ఉన్నాయి. పైకెళ్ళాలి. ఇప్పుడు పైకెళ్ళాలంటే స్టెప్స్ మనకి కనపడుతున్నాయి కాబట్టి ఎక్కుతున్నాం. అదే కనపడకపోతే ఎక్కుతామా? ఎక్కుతామా? ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి వాటిని చూసి మనం ఎక్కుతున్నాం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? అది విశ్వాసం కాదు. చూసి ఎక్కడం విశ్వాసం ఏం కాదు. కనపడుతున్నప్పుడు పెద్ద విశేషం ఏముంది అందులో? కనపడుతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. దేవుడు మనకిచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదం అంతా మనం గ్రహించుకోలేకపోతున్నాం కాబట్టి వెనకడుగులు వేస్తున్నాం. అదే మనోనేత్రాలు చూడగలిగితే వెనకడుగు వేయగలుగుతామా? దేవునికి దూరంగా వెళ్ళగలుగుతామా? విశ్వాసం అనేది స్టెప్స్ నీకు భౌతికంగా నీ కనులకు కనిపిస్తుంటే ఎక్కడం కాదు గానీ, విశ్వాసం అనేది ఏంటో తెలుసా? నువ్వు ఒక దాని మీద అడుగు వేస్తే, రెండోది నువ్వు అక్కడ స్టెప్ లేకపోయినా నీ అడుగు తీసి మళ్ళా దాని మీద వెయ్యగలగాలి. నువ్వు అడుగేసే లోపు అక్కడ ఉండిపోతదది. అది. దట్ ఈస్ వాట్ ఫెయిత్. అది విశ్వాసం అంటే. సో, విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. మొదటి గలతీయులకు రాసిన అదే పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఉంటది గదా! యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. సో, దేవుని కుమారులై ఉండాలి. అనగా శేషించిన ఇశ్రాయేలు జనాంగంలో మనం ఉండాలి అనంటే దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసము వలన మాత్రమే మనం దేవుని కుమార్తెలముగా, కుమారులముగా పరిగణించబడతాం. అర్థమవుతుందా? ఏదో కార్యం జరిగితే నమ్మడము, ఏదో సూచన కనిపిస్తే నమ్మడము, జరుగుతది అన్నట్లుగా ఒక గుర్తు గాని, రుజువు గాని కనిపిస్తే నమ్మడం, అది విశ్వాసం కాదు. హృదయం అంతటితో దేవుణ్ణి నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి. ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడని నమ్మాలి. ఆయన ప్రతీదీ మన జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని, మనం వెళ్ళే ప్రతి మార్గాన్ని చూస్తున్నాడు. రేపటి దినమున ఆయన మనల్ని లెక్కడుగుతాడని నమ్మాలి. అబ్రహాము తనకు చేయబడిన వాగ్దానాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడు? 25 ఇయర్స్ ఓపికతో అండి. దేనితో? ఓపికతో, ఓర్పుతో దేవుని వాగ్దానాలను అబ్రహాము స్వతంత్రించుకున్నాడు.
వాగ్దానాలు పొందుకోవాలంటే ఓర్పు గావాలండి, సహనం గావాలండి, ఎదురు చూడగలగాలండి. అంతేగాని ఈరోజు ప్రార్థన చేసి రేపు కార్యం జరగాలనుకుంటాం మనం. అట్లా గాదు. విశ్వాసము వలన విశ్వాసము కలిగిన వారమై ఎదురు చూసే వారంగా ఉండాలి. దేవుని కార్యాల కోసం. చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3:26 సారీ మొదటి తిమోతి మొదటి అధ్యాయం తిమోతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం చూడండి. 19 మొదటి అధ్యాయం 19. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చాలా మంది ఏమైపోతున్నారట? విశ్వాస విషయంలో ఓడ బ్రద్దలైపోతుంది. ఇంక ఈ కార్యం జరగదులే, ఇంక దేవుణ్ణి నమ్ముకోవడం వృధాలే, ఇంక దేవుణ్ణి ఆశ్రయించడం వృధాలే, ఇంక దేవుని వైపు చూడడం వృధాలే. వాళ్ళేదో బైబిల్ గురించి ఈ మాట అంటున్నారు, వీళ్ళేదో బైబిల్ దేవుడి గురించి ఈ మాట అంటున్నారు, వాళ్ళేదో అంటున్నారు, వీళ్ళేదో అంటున్నారు అని చాలా మంది విశ్వాసం ఏమైపోతుంది? అంత్య దినాల్లో బ్రద్దలైపోతుంది. బ్రద్దలైపోతుంది. ఎవరు ఈయన నిజంగా? ఈయన దేవుడేనా? దేవుడు కాదా? ఉన్నాడా? లేడా? ఈయన పరిశుద్ధుడా? కాడా? జవాబు ఇస్తాడా? లేడా? అని వీటన్నిటి విషయంలో నిజంగా ఇది భక్తేనా? ఇది మార్గమేనా? పరలోకం నిజంగా ఉందా? నరకం నిజంగా ఉందా? ఇవన్నీ ఆలోచించుకొని ఈ క్రీస్తు విషయమే అభ్యంతర పడతారు. అభ్యంతరములు అనే టాపిక్ మీద నేను మీకు ఆ రోజు వాక్యం చెప్పడం జరిగింది. సో సందేహించువారే విశ్వాస విషయమై బ్రద్దలైపోయిన వారి వలె అంత్య దినాల్లో అనేక మంది ఏమైపోతారు అనంటే విశ్వాసంలో నుంచి తొలగిపోయి చెడిపోతున్నారు, చెదరిపోతున్నారు. సో మనం అలాగుండొద్దండి. 25 సంవత్సరాలు దేవుడు అబ్రహామును ఎదురు చూపించినా సరే, 25 సంవత్సరాలు ఎదురు చూసేలా దేవుడు అబ్రహామును చేసినా సరే, అబ్రహాము ఎదురు చూశాడు తప్ప ఇంకొకలైతే వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. ఇంకొక మార్గం చూసుకునేవాళ్ళు. ఈ భక్తిని విడిచిపెట్టేసేవారు. కానీ అబ్రహాము వెనుదిరిగి వెళ్ళిపోలేదండి. దేవుని విడిచిపెట్టేసి వెళ్ళిపోలేదు. నిరీక్షణతో ఎదురు చూశాడు. నిరీక్షణతో ఎదురు చూశాడు. వేరే మార్గం వెతుక్కోలా. వేరొకరిని మరొక దాన్ని ఆశ్రయించలేదు అబ్రహాం. విశ్వాసం అంటే ఇలా ఉండాలి. ఓడ బ్రద్దలైపోకూడదండి. అయ్యో నేను ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాను, ఇంకా జరగట్లేదు. సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారు. ప్రతిదానికి సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారు. దేవుడు నిర్ణయించిన సమయం రావాలి. మనం తొందరపడితే కాదండి. వెనుదిరిగి చూడకూడదు, కృంగిపోకూడదు, నిరుత్సాహపడకూడదు. ఎదురు చూడాలి. ఓర్పుతో, ఓర్మితో వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. సో విశ్వాసం గలవారమై ఉండాలి. ఎట్టి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడినా సరే, దేవుడు నీకు చేసిన వాగ్దానానికి పూర్తిగా నీ జీవితం వ్యతిరేకంగా ఉన్నా సరే, దావీదు చిన్నప్పుడు దేవుడు చిన్నగా ఉన్నప్పుడు నా ఇష్టానుసారమైన వ్యక్తి నా సింహాసనాన్ని అతనికి ఇస్తానని చెప్పి మాట్లాడారు. కానీ సింహాసనం ఎక్కడానికి ఇంచుమించు 13 to 14 years టైం పట్టింది దావీదుకి. నువ్వు ఏలికగా ఉంటావు అని చెప్పి యోసేపుతో దేవుడు మాట్లాడింది 16, 17 ఏళ్ల వయసులో. అది నెరవేరడానికి 13, 14 సంవత్సరాల సమయం పట్టింది. అసలు మనోళ్ళు ఎట్లుంటారో తెలుసా? ఇదంతా ముందే చెబితే అసలు ఈ భక్తిలోకే రాకుండా ఉండేవారండి. దీన్ని సంవత్సరాలు ఏడ వెయిట్ చేస్తాం అన్నట్లుంటారు కొంతమంది. అట్లా ఉండొద్దు దయచేసి. అట్లా ఉండొద్దు. వాగ్దానాలు పొందుకున్న నిమిత్తం మనకు ఓర్పు, ఓపిక అనే కొన్ని ఉంటాయి. అవి అవసరమండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూడండి. మీరు మందులు కాక విశ్వాసము చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాము. అది సో వాగ్దానాన్ని పొందుకోవాలి, స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలి? ఓర్పు చేత, విశ్వాసం చేత, ఓర్పు చేత. వాగ్దానాన్ని దేని చేత స్వతంత్రించుకుంటాం? విశ్వాసం చేత, ఓర్పు చేత. విశ్వాసం ఉంటే సరిపోదు, ఓర్పు కూడా ఉండాలి. దేవుడు సిద్ధపరిచిన సమయం కోసం ఎదురు చూడాలి. ఆ లోపు మనల్ని ఎంత పరీక్షించాలో దేవుడు పరీక్షిస్తాడు. యోసేపుకు దేవుడు కనపరిచింది నెరవేర్చేంత వరకు దేవుని వాక్యం ఏమనుందంటే, దేవుని వాక్యం అతన్ని పరిశోధించుచూ వచ్చును అని రాస్తాడు క్రొత్త నిబంధన.
అబ్రహామును కూడా 25 ఇయర్స్ దేవుడు పరీక్షించాడు. నీకేదైనా ఒక శ్రేష్టమైన గుర్తుండిపోయే ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి అని అనుకుంటే నిన్ను పరీక్షిస్తాడు. ఆ కార్యాలు జరగడానికి సమయం తప్పకుండా పడుతుంది. సో, ఆలస్యం అవుతుందిగా అని చెప్పి బెంబేలెత్తిపోయి విశ్వాసం విషయమై భ్రష్టులైపోయి, కృంగిపోయి లోకంలోకి లేదా ఇతర మతాల్లోకి, ఇతర వాటిలోకి కలిసిపోవాల్సిన ఆహ్, ఇది పెట్టుకోమాకండి దయచేసి. దేవునికి స్తోత్రం. సో, మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ఆరో మాట. దేవుని నడిపింపును కోరువారు. ఆదికాండము తీయండి. 24వ అధ్యాయం. సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము. నేను ఎవరి మధ్య కాపురమున్న నా కనానీయుల కుమార్తెల్లో ఒకదాని నా కుమారునికి పెండ్లి చేయక, నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును, భూమి యొక్క దేవుడైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించుదుననెను. ఎందుకు? దేవుని చిత్తాన్ని వెతుకుతున్నాడండి. దేవుని ఉద్దేశాన్ని వెతుకుతున్నాడు. ఎందుకు? ఇందాక మీకు చెప్పాను గదా! తప్పిపోయిన వారిలో ఏముంది? వారు దేవుని యొద్ద విచారణ చేయరట. సో, నిజమైన ఇశ్రాయేలీయులు ఏం జేస్తారు? ప్రతి విషయమై దేవుని యొద్ద విచారణ జేస్తారు. దేవుని యొద్ద అడుగుతారు. దావీదు తన జీవితంలో వెయ్యబోయే ప్రతి స్టెప్‌లో యుద్ధానికి వెళ్ళేటప్పుడు, ప్రతి కార్యములో దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుని యొద్ద విచారణ చేశాడు. దేవుని సలహా తీసుకున్నాడు. అబ్రహాం గూడా తను చేయబోయే ప్రతి కార్యంలో దేవుని చిత్తాన్ని కోరుకున్నాడండి. కొంతమంది మనసుకు అనిపిస్తే చాలు ఎళ్ళిపోతాం. దేవుని దగ్గర అడగడము, కనిపెట్టడం కొంతమంది దేవుని దగ్గర అడుగుతారు గానీ, దేవుడు చెప్పేంత వరకు లేట్ అయిపోయిందనుకో వీళ్ళే ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఎళ్ళిపోతారు. అలా ఉండొద్దు దయచేసి. ఈ సంవత్సరమైనా నిజమైన శేషించిన వారముగా ఉన్నాం. శేషించిన వారిలో ఉన్నాం. శేషించిన వారే ఆయన రాజ్యానికి వారసులు, హక్కుదారులవుతారు. శేషించిన వారికే వాగ్దానాలండి. అందరికి కాదు. విచారించే వారంగా ఉండాలి. సొంత మార్గాల్లో, సొంత ఆలోచనలు బట్టి, సొంత జ్ఞానాన్ని బట్టి, సొంత తెలివిని బట్టి వెళ్ళిపోకూడదు. ఆంతన నాకనిపిస్తుంది అని ఎళ్ళిపోకూడదు. దేవుని దగ్గర అడగాలి. ఎక్కడికన్నా వెళ్ళాలా? దేవుని దగ్గర అడగాలి. ఏదన్నా చేయాలా? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? అది చెయ్యాలా? వద్దా? దేవుని దగ్గర అడగాలి. దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వెళ్ళనా? వద్దా? అడిగాడు. ఎలా యుద్ధం చేయాలి? అడిగాడు. అక్కడికి వెళ్ళనా? ప్రభువా మీ చిత్తమా కాదా? అడిగాడంట. నేను వాగ్దానం ద్వారా ఈ కుమారుడిని పొందుకున్నాను. వాగ్దానాన్ని బట్టి దేవుడు నాకు ఈ బిడ్డనిచ్చాడు. ఇతని జీవితంలో దేవుని చిత్తమే జరగాల వివాహ విషయంలో. దేవుడు నిర్ణయించిన వ్యక్తే నా కుమారుని యొక్క జీవితంలోనికి రావాలని చెప్పి అబ్రహాము ఆశపడుతున్నాడండి. దేవుని సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఎంత భక్తిపరుడు అబ్రహాము, ఎంత దేవుని చిత్తాన్ని వెతికేవాడు అనంటే, ఆయన ఇంట పుట్టి, పెరిగి అలవరచబడిన ఎలియాజరు ఆ భక్తిని చూస్తూ నేర్చేసుకున్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. నా యజమానుని యొక్క కుమారునికి నీవు సిద్ధపరిచిన భార్య ఎవరు? నాకు చూపించు అని. ప్రతి విషయంలో అబ్రహాము దేవుని చిత్తాన్ని కోరుకునేవాడని, దేవుని ఆలోచన తీసుకునేవాడని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఈ 2025లో మనం అలాగ వెళ్ళిపోకూడదు. సొంత ఆలోచన మీద, సొంత జ్ఞానం మీద అనిపిస్తుందనో, లేకపోతే కొంతమందికి అదొక ఆనందం. దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు గానీ, ఏమంటారు షుగర్ పేషెంట్లు. ఆత్రం తట్టుకోలేక ఏదో ఒక నిర్ణయం ఈళ్ళే తీసేసుకొని వెళ్ళిపోతారు. ఏందమ్మా మరి దేవుడు మాట్లాడలేదు కాబట్టి మాట్లాడలేదు గానక్క దేవుడు మాట్లాడేంత వరకు వెయిట్ చేసేంత ఓపిక నాకు లేదు. అందుకే నేను ఈ మార్గంలో వెళ్ళిపోతున్నానంటాడు. పిచ్చి పనులు చేయమాకండి. విచారణ చేయకుండా సొంత మార్గాల్లో వెళ్ళిపోకమాకండి. సొంత ఆలోచనలు బట్టి వెళ్ళిపోమాకండి. దేవుని దగ్గర అడగండి ప్రతిదీ. దేవుని మీద ఆధారపడండి ప్రతి విషయంలో. ఏది చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? సమస్తం ఆయన మాట్లాడతారండి. మాట్లాడే దేవుడు. దావీదుతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడరా? అబ్రహాముతో మాట్లాడిన దేవుడు. అబ్రహాము విషయంలో తన ప్రతి విషయంలో దేవుని చిత్తమును జరిగించిన దేవుడు మన విషయంలో జరిగించరా? మనమే అడగట్లా ఆయన అంతే. సో, ఆరవదిగా ఎవరు ఇశ్రాయేలీయులు అంటే ప్రతి విషయాన్ని దేవుని దగ్గర విచారణ చేస్తారు. మేలు, కీడు చేయాలా? వద్దా? ప్రతిదీ దేవుని దగ్గర విచారణ చేస్తారు. 7వ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 4వ వచనం. మొదటి నుంచి కూడా చదువుకోవచ్చు.
క్లారిటీగా అర్థమవుతది. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రాహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించునో, ఎవనికి అబ్రాహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చునో, ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజని అర్థమిచ్చి షాలేము రాజు అని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవితకాలమునకు అయినను, జీవనమునకు అంతమైనను లేనివాడునై ఉండి, ఆది అయినను అంతమైనను లేనివాడండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఇతడెంత ఘనుడో చూడుడి. ఎవరు? ఇతడెంత ఘనుడో చూడుడి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువుల్లో 10వ వంతు ఇచ్చెను. అబ్రహాం ఏం చేశాడంట దేవుడికి? దేవుడు అడిగాడా? దేవుడు అడిగాడా? ఈరోజు దేవుడు చెప్తున్నదే మనం చేయట్లేదు. 3 రకాలుంటారండి. 1 చెప్పింది చేయరు. 2 చెప్పింది మాత్రమే చేస్తారు. 3 చెప్పింది మాత్రమే కాకుండా మరి మనసును ఎరిగి గూడా చేస్తారు కొంతమంది. చెప్పినా చేయకపోతే అవిధేయులంటారు. చెప్పింది చేస్తే విధేయులంటారు. చెప్పకపోయినా మనసు ఎరిగి చేస్తే సమర్పణ కలిగిన వారు అంటారు. వీటిలో ఏది శ్రేష్టం చెప్పండి? ఏది శ్రేష్టం అంటారు? సమర్పణ. దావీదు దేవుని హృదయాన్ని ఎరిగిన వాడండి. అబ్రహాము దేవుని హృదయాన్ని ఎరిగిన వాడు. అడగలే. దేవుడేం అడగల. కానీ దేవునికి నాకు దేవుడిచ్చిన దాంట్లో నేను కొంత దేవునికి ఇవ్వాలి. దేవుడు నాకిచ్చిన ధనములో, దేవుడు నాకిచ్చిన కష్టార్జితములో, దేవుడు నాకిచ్చిన జ్ఞానంలో, దేవుడు నాకిచ్చిన బలములో నేను కొంత భాగమును దేవుని కొరకు ఖర్చు చేయాలి అనే ఆలోచన అది దేవుని హృదయంలో ఉంది. ఆయన అడగలేదు గాని. కానీ తర్వాత వారికి ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు దేవుడు వారితో చెప్పడం జరుగుతుంది. 10వ భాగం అది దేవుని మందిరంలోనికి తీసుకురావాలి. సో చాలా మంది ఆశీర్వదింపబడ్డానికి కూడా కారణం ఏంటో తెలుసా? వారి కష్టార్జితంలో దేవునికి ఇవ్వరు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వరు. అలాగే వారి యొక్క సమయములో దేవునికి ఇవ్వాల్సింది నేను ప్రతిసారి చెప్తా. దశమ భాగం అంటే కష్టార్జితంలో 10వ భాగం మాత్రమే కాదు. మన సమయంలో కూడా దేవునికి దశమ భాగం ఇవ్వాలి. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు సోంపులోను, పుదీనాలో కూడా దశమ భాగం ఇస్తారంట. ప్రతి దాంట్లో దశమ భాగం ఇస్తారు వాళ్ళు. మరి మన సమయంలో అన్నిటికంటే సమయమే కదా! మరి దాంట్లో మనం దేవునికి దశమ భాగం ఇవ్వక్కర్లేదా? ఒక రోజులో 24 గంటల్లో 2:30 గంటలు దేవునికి మనం ఇవ్వక్కర్లేదా? 7 రోజుల్లో, వారానికి 7 రోజుల్లో ఒకరోజు దేవునికి కంప్లీట్‌గా మనం ఇవ్వక్కర్లేదా? ఇవ్వాలి. దేవుని మనస్సెరిగి దేవుని మనస్సులో ఉన్నది నెరవేర్చేవారు. 7వ మాట ఏంటి అనంటే దేవుని మనస్సెరిగి దేవుని మనస్సులో ఉన్నది నెరవేర్చేవారంట. దేవుడు అడగలేదు కానీ ఆయన మనసులో ఉండి చెప్పలేదు కానీ ఇచ్చాడు. దావీదుని అడిగాడా దేవుడు నువ్వు నాకు మందిరం కట్టియమని? అడిగాడా? చెప్పండి. అడిగాడా? అడగలా. కానీ కట్టాలని నిర్ణయం తీసుకున్నాడు దావీదు. ఎవరికి తెలుస్తాయి? మాకేం తెలుసక్క? ఎదుటి వాళ్ళ మనసులో ఉన్నది మనకెట్లా తెలుస్తది అని అనిపించింది సహజంగా. మరి దేవుని మనసులో ఉన్నది మనకెట్లా తెలిసిద్దక్క? ఎలా తెలుసుకోవాలి? ఎట్లా తెలిసింది? దావీదుకి ఎట్లా తెలిసింది? అబ్రహాంకి ఎట్లా తెలిసింది? ఎట్లా తెలిసింది? దేవునితో సహవాసం చేయడం 1. 2 ఆయన గురించి నిరంతరం ఆలోచించి పౌలు గారు తన పత్రికల్లో కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయంలో అంటాడు. పెండ్లి అయిన ప్రతి స్త్రీ తన భర్తను ఎలాగ సంతోషపెట్టవలెనో విచారిస్తదంట, ఆలోచన చేస్తదంట. పెండ్లి కాని వారట ప్రభువుని ఎలాగ సంతోషపెట్టాలో ఆలోచిస్తారు, విచారిస్తారట. సింపుల్ అంతే. మరి పెళ్లిళ్ళైనయి. పెళ్లి కాదు, పెళ్లిళ్ళైనయి. అయినా గాని వారి మనసు ఈ లోకం మీదనో, లోకంలో ఉన్న బంధాల మీదనో, బంధుత్వాల మీదనో లేదు. దేవుని మీదనే ఉందండి. ఎట్లా దేవుని మనసులో ఉన్నది దావీదు గ్రహించుకోగలిగాడు? అబ్రహాం ఎలా గ్రహించుకోగలిగాడు, చేయగలిగాడు, ఇవ్వగలిగాడు దేవునికి అనంటే సింపుల్. వారు దేవునితో సహవాసం చేస్తున్నారు. దేవుని గూర్చిన ధ్యానము అనునిత్యము కలిగి ఉంటున్నారు. ఎలా చేస్తే దేవుడు సంతోషపడతారనే ఆలోచన అనునిత్యం వాళ్ళలో ఉంటది. సో 7 విషయాలు. ఎవరికి ముందుగా దేవుడు పోతాడు? ఎవరికి ముందుగా దేవుడు వెళ్తారు? ప్రాకారములు పడగొట్టి
పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎవరికి ముందుగా వెళ్తాడు? శేషించిన వారికి, ఇశ్రాయేలులో శేషించిన వారికి ముందుగా వెళ్తాడు. ఎవరు శేషించిన వారు అనంటే, వాగ్దాన సంబంధమైన నిబంధనలోనికి వచ్చిన వారు, కపటము లేనివారు, దేవునికి భయపడువారు, పోరాడి గెలుచువారు, ప్రార్థనా యోధులైన వారు, విశ్వాస వీరులైన వారు, అలాగే దేవుని యొద్ద విచారము చేయవారు. అనగా దేవుని నడిపింపును, దేవుని చిత్తాన్ని కోరుకొని ఆ ప్రకారంగా నడుచుకునేవారు. ఏడవదిగా దేవుని మనస్సెరిగి నడుచుకునేవారు. ఆయన మనసులో ఉన్న ఇచ్చను నెరవేర్చేవారు. సో 7 మాటలు ఎవరైతే వీటిలో ఉంటారో వారు శేషించిన వారిలో ఉంటారు. వారికి ఈ సంవత్సరం దేవుడు చేసిన వాగ్దానం అటువంటి ఎవరైతే ఆ శేషించిన వారిలోకి వస్తారో వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుతుంది. సో వారికి ముందుగా వెళ్ళిన దేవుడు ఏం చేస్తాడో మనం ఏం చేయాలో ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అక్కడే ఉంది. ముందుగా వెళ్ళే దేవుడు ఏం చేస్తాడంటే ప్రాకారములు పడగొడతాడు. ప్రాకారములు పడగొడతాడు. అలాగే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 2, 3 వచనాల్లో దహించు అగ్ని అయిన దేవుడు మనకు ముందుగా వెళుతూ మన శత్రువులను నశింపచేసి జయమిస్తాడట. ప్రాకారాలు అనంటే ఏంటి చెప్పండి? దిట్టమైన సేఫ్టీ కోసం, సెక్యూరిటీ కోసం పెట్టుకున్నాయి కదా. సో మనం వాటిల్లోనికి ప్రవేశించినట్లుగా, వాటిల్ని స్వాధీనపరుచుకున్నట్లుగా దిట్టమైనవి, బలిష్టమైనవి దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. జెరుబ్బాబెలు జెరుబ్బాబెలు విషయంలో దేవుడు మాట్లాడుతూ, ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు అని చెప్పి. ఓ గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు. ఏ ప్రాకారమైనా, ఏ గొప్ప పర్వతమైనా, ఎంత గొప్ప శిఖరమైనా సరే, అటువంటి సమస్యలు ఏవి ఎదురైనా సరే, మనకు ముందుగా శేషించినటువంటి ఇశ్రాయేలీల జనాంగమునకు ముందుగా పోవు దేవుడు ఆ గొప్ప ప్రాకారాల్ని, ఆ గొప్ప పర్వతాల్ని, ఆ గొప్ప సమస్యలను, ఆ గొప్ప శోధనలను, ఆ గొప్ప ఇబ్బందులను మనము దాటలేము, వెళ్ళలేము, చెయ్యలేము అని వేటి విషయంలో అయితే మనము మన శక్తిని బట్టి మనం ఆలోచన చేసుకుంటున్నాం, వాటిని ఆయన ఏం చేస్తాడంటే తొలగించి, తీసివేసి, వాటిని పడగొట్టి మనకు డోర్స్ని, ద్వారములను ఆయన మనకు ఓపెన్ చేస్తాడు. ద్వారాలు తెరుస్తాడండి. మార్గం సరళం చేస్తాడు. ఒక మాటగా చెప్పాలంటే మనకు ముందుగా ఆయన వెళ్ళి అడ్డుగా ఉన్న ప్రతి పర్వతాన్ని, ప్రతి ప్రాకారాన్ని దేవుడు తొలగించి, ద్వారములను తెరచి మనకు మార్గాలను సరళం చేసి మనల్ని నడిపిస్తారు. అది సముద్రం కావచ్చు, అది కొండ కావచ్చు, ప్రాకారం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏదైనా సరే, అది ఏ సమస్య అయితే అది దేవుడు దాన్ని తొలగిస్తాడు. అలాగే దహించు అగ్నిగా ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 2, 3 వచనాలు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు, అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అను మాట నీవు వింటివి కదా. సో ఈ సంవత్సరము శేషించిన ఇశ్రాయేలు జనాంగంలో మనం ఉంటే అసలు ఆశీర్వాదం పర్వతాలు దాటుతామండి. పర్వతాలు దాటుతాం, ప్రాకారాలు దాటుతాం, దేవుని సహాయం చేత శత్రువులను జయిస్తాం. గుర్తుపెట్టుకోండి, సముద్రాలు దాటుతాం, ప్రాకారాలు దాటుతాం, పర్వతాలు దాటుతాం, దేవుని సహాయము చేత శత్రువులను జయిస్తాం. వారు గొప్పవారైనా, ఎంత ఉన్నత దేవులైనా సరే, వారి ఎదుట ఎవ్వరు ఇప్పటి వరకు నిలవలేకపోయినా సరే, అటువంటి వారిని, అటువంటి సమస్యను ఎదుర్కోవడానికి అనేక మంది వెళ్ళిపోయి ఇప్పటి వరకు అపజయం పాలైన నీవు శేషించిన వారిలో ఉంటే నిన్ను నిలబెట్టుకొని దేవుడు వారిపైన నీకు జయాన్ని ఇస్తాడు. వారిని దాటి వెళ్ళే కృప, ఆ సహాయం దేవుడు మనకు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపచేసి నీ ఎదుటి వారిని కూలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే నశింపచేదు. సో శత్రువుల మీద జయమునిస్తాడు. సో మనం ఏం చేయాలి అని అంటే
రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. విశ్వాసమును బట్టి వారు ఏం చేశారట? స్తుతి. 7 దినములు ఎరుకో ప్రాకారము కూలిపోవాలని చెప్పి 7 దినాలు, మీకు తెలిసిన విషయమే. హెబ్రీ 11:30 తర్వాత చదువుకోండి. మొదటి 6 రోజులు రోజుకొకసారి చొప్పున ఎరుకో ప్రాకారాల చుట్టూ తిరిగారు. ఈ సంవత్సరంలో దేవుడు మనకు ముందుగా వెళ్తారు. సముద్రాల్ని, కొండల్ని, ప్రాకారాల్ని, శత్రువుల్ని మనం దాటి వెళ్ళేటట్లుగా చేస్తాడు. దాటి వెళ్ళాలి అంటే మనలో ఏముండాలంటే విశ్వాస సంబంధమైన స్తుతి ఉండాలండి. విశ్వాసం అనే డాలు చేత పట్టుకొని కృతజ్ఞతా స్తుతులతో ఎల్లప్పుడూ మనం మెలకువగా ఉండాలి. అత్యధికముగా కృతజ్ఞతలు. 6 దినాలు 6 రోజులు రోజుకొకసారి తిరిగారు. స్తుతించుకుంటూ ఏవైతే వాళ్ళకి వాయిద్యాలు ఉన్నాయో వాటిని వాయించుకుంటూ స్తుతించుకుంటూ వచ్చారు. 7వ దినమున 7 సార్లు దాని చుట్టూ తిరిగారు. విశ్వాసాన్ని బట్టి స్తుతించి దాన్ని బట్టి ఆ గోడలు కూలిపోయినాయి. విచారిస్తే ఏం జరగదు, చింతిస్తే ఏం జరగదు. స్తుతి ఉండాలి, కృతజ్ఞతా స్తుతి ఉండాలి మన జీవితంలో. సనిగితే ఏం జరగవు. హెచ్చుగా ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. కృతజ్ఞతలు మన ఎదుటున్న సమస్యను బట్టి కృంగిపోవడం కాదు. మన ఎదుటున్న సమస్యను దేవుడు తొలగిస్తున్నాడనే విశ్వాసంతో అది తొలగిపోయేంత వరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించే వారంగా ఈ సంవత్సరం మనం ముందుముగాక. ఆమేన్. సో విస్తారమైన కృతజ్ఞతలు దేవునికి చెల్లించే వారంగా మనం ఉండాలి. అది దేవుడి ఈ మాటలు మన వెనికిడిలో నీరుకట్టి ఫలింపచేసి ఆశీర్వదించును గాక. ఆమేన్.